later, they struggle, the couple struggle to express themselves as if their emotional tank is dried up completely. ఎమోషనల్ ట్యాంక్ అనేది ఏమి లేదేమో, ఆ ట్యాంక్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయినట్టుగానే కనపడతాం. All those beautiful hugs, holding of hands, listening and speaking to each other, praises, acts of kindness, surprising gifts, time for each other seems to be evaporated in no time. అండ్ ఫస్ట్ లో చూస్తే పెళ్ళైన వాళ్ళు 1 year దాకా వాళ్ళు చర్చికి పోయినా, మార్కెట్కి పోయినా, ఈజిఎఫ్కి వచ్చినా కూడా చేతిలో చేసుకొని వస్తారు. ఈజిఎఫ్కి వచ్చినా కూడా చర్చికి పోయినా చేతిలో చేసుకొని పోతారు. సో 1 year దాకా వాళ్ళకి అసలు అనిపించదు అన్నమాట, చేయి విడిచిపెట్టాలని ఇద్దరికి అనిపించదు. చూసే వాళ్ళు మనకు అర్థమైపోదు, దే సీమ్స్ టు బి న్యూలీ మ్యారీడ్ అనిపిస్తా ఉంటుంది. 1 year holding of hands and a beautiful hugs. ఇంటికి వచ్చినప్పుడు, బయటికి పోయినప్పుడు they hug each other and listening and speaking and praising, basically praising the beauty of the wife or praising the beauty or the handsomeness of the husband and gifts పట్టరాటం, ఇవన్నీ కూడా 1 year దాకా చాలా బ్యూటిఫుల్ కనపడుతుంది. కానీ after 1 year it seems to be evaporated and love seems to be evaporated, and this is a struggle that many people will go through it. And over the period of time, maybe 1 year అయిపోయిన తర్వాత, if you are not serious about this, if you are not cautious about this, or if you are not sensitive regarding these things, ఏం జరుగుతుందబ్బా అంటే మెల్లమెల్లగా ఆ డిస్టెన్స్ అనేది పెరిగిపోగలటానికి అవకాశం అనేది కనబడుతోంది. అండ్ టుడే విత్ ఆల్ టెక్నాలజీ, విత్ ఆల్ ద సిస్టమ్స్ అండ్ మన స్మార్ట్ ఫోన్స్, తర్వాత వాట్సాప్ అండ్ గర్ల్స్ వాట్సాప్ వేరే ఉంటుంది, హస్బెండ్ వైఫ్స్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాట్సాప్ ఒకటి ఉంటుంది, బట్ ఉమెన్ కి మనకి ఒకటి ఉంటుంది, మెన్ కి ఇంకోటి ఉంటుంది. అట్లా డిస్ట్రిక్ట్ వైజ్ ఉమెన్ వేరే, డిస్ట్రిక్ట్ వైజ్ మెన్ వేరే, స్టేట్ లెవెల్ ఒకటి ఉంటుంది, స్టాఫ్ అయితే స్టాఫ్ ఉంటుంది, ఆఫీస్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ గ్రూప్స్ లో నాన్ స్టాప్ ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఎవ్రీ మెసేజ్ పంప్స్ అప్స్ అండ్ అవి చూసుకుంటా తర్వాత మనం చేయాల్సిన వర్క్స్ వేరే ఉంటాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే లవ్ సీమ్స్ టు బి డెఫినెట్లీ ఎవాపరేటెడ్ అండ్ వీఆర్ డెఫినెట్లీ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఛాలెంజింగ్ ఏరియాస్, ఛాలెంజింగ్ పీరియడ్ దిస్ డెఫినెట్లీ వి ఆల్ గో త్రూ దిస్ వన్. సో ఇన్ దిస్ ప్రాసెస్ లవ్ సీమ్స్ టు బి ఎవాపరేటెడ్. ఇంకో మాట చెప్పాలంటే ఫ్రస్ట్రేషన్ రావడానికి అవకాశం కనపడుతోంది. Then especially women, they will be frustrated. Then fears, unnecessary భయాలు, బికాస్ ఆ భయాలు ఫోబియాస్ ఎక్కువ భార్యలకు ఉండగలడానికి అవకాశం ఉంది బికాస్ ఆఫ్ దేర్ ఫిజికల్ స్ట్రక్చర్ కానీ ఎమోషనల్ స్ట్రక్చర్ బట్ చూస్తే ఫియర్స్ అండ్ ఫోబియాస్. అండ్ ఈ ఫియర్స్ ఫోబియాస్ షేర్ చేసుకోగలటానికి వెన్ హస్బెండ్ డజంట్ గివ్ టైమ్ టు హియర్, అండ్ ఆ ఫియర్స్ ఇంకా పెరిగిపోగలటానికి అవకాశం కనపడతా ఉంది. దెన్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కొన్ని హార్ష్ వర్డ్స్ కానీ, క్రిటికల్ స్పిరిట్ కానీ, దెన్ కాన్ఫ్లిక్ట్స్, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయబ్బా అంటే దే ఆర్ రీప్లేసింగ్ ద జాయ్, ద ట్రస్ట్, ద ఇంటిమెసీ, ద కాన్సెప్ట్ ఆఫ్ వన్ ఫ్లెష్ ఈస్ మిస్సింగ్ ఇన్ మ్యారేజ్ డెఫినెట్లీ. అండ్ మన కోసం ఆలోచిస్తే కొన్ని ప్రశ్నలు అడుక్కోవాలి. వాట్ ఈస్ కిల్లింగ్, వాట్ ఈస్ కిల్లింగ్ దిస్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్? ఇప్పుడు దాకా బాగానే ఉన్నాం కదా 1 year దాకా, ఆఫ్టర్ 1 year అయిపోయింది, ఇప్పుడు 10 years అవుతుంది, 20 years అయిపోతా ఉంది. వాట్ ఈస్ కిల్లింగ్ దిస్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్? వాట్ ఈస్ డ్రైనింగ్ అవుట్ ది ఎమోషనల్ ట్యాంక్? Stressful career, demand to climb up the ladder with the children, are unable to express the right language of love. What is really problem? What is the real problem అనే విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉంటే డెఫినెట్లీ రాత్రికాల సమయంలో కాసేపు మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. And this is the problem that everybody goes through it, my friends. Full-time workers go through this problem, and మిడిల్ ఏజ్ క్రైసిస్ అంటూ ఉంటారు. దాంట్లో కూడా హెల్త్ ఇష్యూస్తో పాటు ఈ ఇష్యూస్ కూడా జరిగిపోవడానికి కారణం అవుతూ ఉంటుంది. 1 year దాటిన తర్వాత డెఫినెట్లీ దిస్ ఇస్ ద బిగ్ ఛాలెంజ్, అండ్ సమ్టైమ్స్ మినిస్ట్రీ ఆల్సో కమ్స్ ఇన్ బిట్వీన్. సో వైఫ్ అండ్ హస్బెండ్ seems to be draining away their love relationship, draining away the tank seems to be draining out, the emotional tank seems to be draining out. సో దీనిలో చాలా కారణాలు మనకు ఉండొచ్చు. సో చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్ట్రెస్ఫుల్ కెరీర్ ఉన్నప్పుడు కూడా ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ వాళ్ళ కంపెనీలో కానీ వాళ్ళ జాబ్లో కానీ స్ట్రెస్ ఉండడం వల్ల కూడా మేబీ ఇట్ ఇస్ అ ప్రాబ్లం. దెన్ కొంచెం పైకి వెళ్ళాలన్నా చిల్డ్రన్ ఆల్సో సమ్టైమ్స్ బికమ్ ఏ ప్రాబ్లం, అండ్ unable to express the right language of love. These are some of the definitely issues that we didn't really understand. If we really want to go together, అటువంటి గొప్ప సంబంధాలు మనం ముందుకు వెళ్ళాలని ప్రభు మనల్ని బ్యూటిఫుల్ గా కోరుకుంటా ఉన్నాడు. ఈరోజు మనం అవేకనింగ్ లవ్, మన ప్రేమని తిరిగి మనము అవేకనింగ్, ఐ డోంట్ నో హౌ టు యూజ్ ద తెలుగు వర్డ్, బట్ అవేకనింగ్ లవ్ గురించి ఈ రాత్రికాల సమయంలో మనం కాసేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అండ్ దానిలో భాగంగా ఐ వాంట్ ఇంట్రడ్యూస్ టు యూ ద సాంగ్ ఆఫ్ సొలొమన్, ద బుక్ విచ్ మెనీ పీపుల్ డోంట్ రీడ్ ఇట్, బట్ నేను ఒక హ్యాబిట్ కల్టివేట్ చేసుకున్న హ్యాబిట్ ఇది. అదేంటంటే ఇప్పుడు ఈ 8 months లేదు కానీ, బట్ బిఫోర్ దాట్ whenever I go for a టూర్కి వెళ్ళినప్పుడు, టూర్ అయిపోతుంది మేబీ 3-4 days క్యాంప్లో ఉండి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం అనుకోండి ఇంటికి. బ్యాక్ ఇంటికి వచ్చేస్తా ఉంటే
వాట్ ఇస్ ద టెక్స్ట్ ట్రైన్‌లో గాని, బస్‌లో గాని, ఇంటికి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో అనుకోండి. ట్రైన్‌లో ఇంటికొస్తా ఉంటే వాట్ ఇస్ ద టెక్స్ట్ విచ్ ఐ రియల్లీ లవ్ వెన్ ఐయామ్ కమింగ్ బ్యాక్ హోమ్ ఆఫ్టర్ 4 డేస్ ఇస్ డెఫినెట్‌లీ ద సాంగ్ ఆఫ్ సోలమన్. సాంగ్ ఆఫ్ సోలమన్ ఇస్ అ బ్యూటిఫుల్ స్క్రిప్చర్. ఆ యొక్క లేఖన భాగాలు మనం చదువుతున్నప్పుడు ఇట్ డెఫినెట్‌లీ అవేకెన్స్ అవర్ లవ్. ఇట్ కిండిల్స్ అవర్ లవ్, అవర్ ప్యాషన్ ఫర్ లవ్, ప్యాషన్ ఫర్ అవర్ వైఫ్, ప్యాషన్ ఫర్ ద స్పౌస్. డెఫినెట్‌లీ ఇటువంటి గొప్ప బుక్‌ని ఒక గొప్ప లిటరేచర్‌ని బైబిల్‌లో పొందుపరిచిన బట్టి మనం దేవునికి ఎంతగానో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. ఇటువంటి బ్యూటిఫుల్ బుక్‌ని కొద్దిగా నేను ఇంట్రొడ్యూస్ చేసి కొన్ని ప్రాక్టికల్ ఏరియాస్ కూడా చెప్పగలటానికి నేను ఇష్టపడతా ఉన్నాను. సో, అవేకెనింగ్ లవ్ త్రూ ద బుక్ ఆఫ్ సాంగ్ ఆఫ్ సోలమన్. యాహ్! విజ్డమ్ లిటరేచర్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు బైబిల్‌లో there are at least 4 books which talks about the wisdom. The first one is the Proverbs. సామెతలు మనం చదివితే మనకేమర్థమవుతుందంటే, వాట్ ఈస్ ఫైన్ లివింగ్? ఏ విధంగా మంచిగా జీవించాలని మనకు అర్థమైంది. దుష్టులు ఏ విధంగా జీవిస్తారు? నీతిమంతులు ఏ విధంగా జీవిస్తారు? మన మాటలు ఏ విధంగా ఉండాలి? వర్డ్స్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటాయి. వర్డ్స్ క్యాన్ కిల్ ఆర్ వర్డ్స్ క్యాన్ బిల్డ్. సో, మన వర్డ్స్ గురించి ఫైన్ లివింగ్, ఒక మాట చెప్పాలంటే ఫైన్ లివింగ్ ఎలా జరగాలంటే సామెతలు చదివితే డెఫినెట్‌లీ మనకి ఎంకరేజ్ చేయబడతా ఉంటాం. నేనైతే ఎవ్రీ డే నా క్వైట్ టైమ్ మార్నింగ్ అప్పుడు ఫస్ట్ ఐ బిగిన్ విత్ అ సామ్. సో, రోజుకి ఒక సామ్ ఉంటది. ఆ సామ్ చదువుకొని సామ్‌లోంచి ప్రభుని ఆరాధించడం. ఆ సామ్ అయిపోయిన వెంటనే ప్రొవర్బ్స్ 31 ఉంటాయి కాబట్టి రోజుకొకటి. సో, ప్రొవర్బ్స్ చదువుకుంటే దానిలో ఫైన్ లివింగ్ గురించి చాలా సింపుల్‌గా అయిపోతుంది. దెన్ ఎ రెగ్యులర్ పోర్షన్ ఆఫ్ ద బైబిల్ అండ్ యాస్ ఆఫ్ నౌ ఐ యామ్ డూయింగ్ ద బుక్ ఆఫ్ ఎజెకియల్ అండ్ దట్స్ ఎ చాప్టర్. సో, 3 ఏరియాస్‌ని ఒక మేబీ 30, 40 మినిట్స్ వి కెన్ రియల్లీ స్టడీ. సో, అట్లా ప్రొవర్బ్స్ చదువుతా ఉంటే డెఫినెట్‌లీ ఇట్ విల్ టాక్ అబౌట్ ద ఫైన్ లివింగ్. రెండోది మనం ఆలోచిస్తుంటే యోబు గ్రంథం ఇస్ ఆల్సో విజ్డమ్ లిటరేచర్. అది చదువుతా ఉంటే మనకు అర్థమవుతున్న పాయింట్ ఏంటిదంటే లైఫ్ ఈజ్ నాట్ ఈజీ. జీవితం అంతా ఏమాత్రం కూడా ఈజీ కాదు అనే విషయాన్ని యోబు ద్వారా మనకు అర్థమవుతుంది. తర్వాత ఎక్లీసియాస్టిస్ మనం చదివితే మనకు అర్థమవుతుంది ఏంటిదంటే లైఫ్ ఈజ్ మీనింగ్‌లెస్ వితౌట్ గాడ్. దేవుడు లేకుండా జీవితం అనేది చాలా చాలా మీనింగ్‌లెస్. ఫోర్త్ వన్ ద సాంగ్ ఆఫ్ సాంగ్స్, పరమగీతం. ఇది చదివినప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. జీవితం ఎంత వండర్‌ఫుల్‌గా ఉందో మనకు అర్థమవుతా ఉంది. సో, ఐ రియల్లీ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ టు స్టడీ ద బుక్. ద సాంగ్ ఆఫ్ సాంగ్స్ మీరందరూ కూడా వ్యక్తిగతంగా హస్బెండ్, వైఫ్ చదవాలి. కలిసి చదవాలి. దాని గురించి కొన్ని డీటెయిల్స్ మనం ఇంటర్ప్రిటేషన్ విషయంలో మనకు కొంచెం కష్టంగా ఉన్నప్పుడు కూడా లెట్ us రియల్లీ డూ దిస్ స్టడీ ఆఫ్ స్టడీయింగ్ ద బుక్ సాంగ్ ఆఫ్ సాంగ్స్, పరమగీతం. కొన్ని క్వెషన్స్ ఐ వాంట్ డీల్ ఫర్ యూ. క్వెషన్స్. Should this song of songs be included in the Old Testament canon? That's the question. ఇది చాలా మంది అడిగారన్నమాట చరిత్రలో. అసలు ఈ సాంగ్ ఆఫ్ సాంగ్స్ అనేది ఓల్డ్ టెస్టమెంట్ క్యానన్‌లో 39 బుక్స్‌లో ఇది ఇంక్లూడ్ చేయబడాలా లేదా అనే ప్రశ్న అడిగారు. రెండో ప్రశ్న, షుడ్ ఇట్ బి టేకెన్ లిటరల్లీ ఆర్ ఫిగరేటివ్‌లీ? లిటరల్లీ అంటే ఇట్ ఈస్ ఎ లవ్ రిలేషన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. దాన్ని ఫిగరేటివ్‌గా మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుడు తన యొక్క సంఘాన్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు, సంఘము ఏ విధంగా ఉన్నదో, సంఘము దేవుణ్ణి ఏ విధంగా పొగుడుతుందో, 10,000లో అతి సుందరుడు అన్నప్పుడు దేవాది దేవుడిని పొగుడుతున్నట్టుగా మనం చూస్తాం. అట్లా లేఖన భాగాలు మనం చూస్తున్నప్పుడు ఇది లిటరల్‌గా తీసుకోవాలా? లేదా ఫిగరేటివ్‌గా తీసుకోవాలా అనే విషయాన్ని కూడా దేర్ ఆర్ నంబర్ ఆఫ్ క్వెషన్స్. కొద్దిమంది ఏమంటారంటే ఇంకో క్వెషన్ ఏంటిదంటే ఈస్ దిస్ సాంగ్ టాక్స్ అబౌట్ ద లవ్ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ పీపుల్ ఆర్ ఈస్ ఇట్ టాకింగ్ అబౌట్ లవ్ బిట్వీన్ మ్యాన్ అండ్ వుమన్? మనం అనుకునే విధంగా. తర్వాత హూ ఈస్ ది ఆథర్ ఆఫ్ దిస్ సాంగ్? ఈస్ దిస్ కింగ్ సోలమన్ ఆర్ సంబడీ ఎల్స్? హూ మేక్స్ మోర్ టాకింగ్, గర్ల్ ఆర్ బాయ్? ఎవరు ఎక్కువగా మాట్లాడుతున్నారంటే కొంచెం జాగ్రత్తగా చదివితే మనకు అర్థమైంది ఏంటిదంటే ద గర్ల్ గివ్స్ మోర్ టాకింగ్. ఓకే, వైఫ్ అందుకే మనకు తెలుసు అన్నమాట. హస్బెండ్ అండ్ అన్ యావరేజ్ అండ్ హస్బెండ్ స్పీక్స్ 10,000 words in a day and a wife speaks 25,000 words in a day. That's an average statistics. ఈ టెక్స్ట్ లో కూడా సాంగ్ ఆఫ్ సోలమన్ లో కూడా గర్ల్ స్పీక్స్ మోర్. దెన్ వై ఆర్ ద వర్సెస్ రిపీటెడ్ రాదర్ అన్యూజువల్లీ? చాలా సందర్భాల్లో కూడా వర్సెస్ ఫర్ ఎంఫసైజ్ సే కోసం మళ్ళీ రిపీట్ చేయబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ గురించి మనం ఇప్పుడు టైటిల్ లేదు కాబట్టి కొన్ని విషయాలు మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ బుక్ ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ బుక్ ని ఒకసారి సాంగ్ ఆఫ్ సాల్ ని ఒక ప్రొఫెసర్ గారు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన కాలేజ్ లోంచి తీసేశారు. ఎందుకంటే ఈ బుక్ ని అసలు కాలేజ్ స్టూడెంట్స్ కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు నువ్వు అని చెప్పి అతన్ని పంపించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో చాలా చాలా చరిత్రలో మనం చూస్తే ఎంతో భయంకరమైన విషయాలు అర్థం చేసుకోలేక చాలా మంది డిఫరెంట్ గా దీని గురించి ఆలోచన చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే హౌ కెన్ దిస్ సాంగ్ హెల్ప్ అస్? ఈ సాయంత్రకాల సమయంలో మనం ఆలోచించాల్సింది ఏంటిదంటే ఈ వండర్ఫుల్ బుక్ ద సాంగ్ ఆఫ్ సోలమన్ మన జీవితానికి, మన యొక్క వ్యక్తిగత జీవితానికి, మన కుటుంబానికి, భార్య భర్తలుగా బేసికల్ గా హౌ కెన్ దిస్ బుక్
How can this song help us అన్నప్పుడు a simple answer I want to give to you. Very, very simple answer. A simple answer ఎక్కడ దొరుకుతుంది మనకి అంటే 2 Timothy 3:16 మనందరికి బాగా తెలుసు. All scripture is God breathed and is useful for teaching, rebuking, correcting and training in righteousness, so that the man of God is thoroughly equipped for every good work. So when we say the man of God, it's also talking about the woman of God. So ప్రతి దేవుని యొక్క బిడ్డ మనం చూస్తే దైవావేశం కలిగిన ప్రతి లేఖనము కూడా టీచింగ్, రిబ్యూకింగ్, కరెక్టింగ్ అండ్ ట్రైనింగ్, సో దాట్ దైవజనుడు సంసిద్ధుడై ప్రతి సత్కార్యంకు సంపూర్ణంగా సిద్ధపడినట్టుగానే దైవావేశం వల్ల కలిగిన లేఖనాలు అనే విషయం మనం చూస్తున్నాం. ఆల్ స్క్రిప్చర్. సో ఇది 66 పుస్తకాల్లో కూడా ఆల్రెడీ ఇంక్లూడ్ చేయబడింది అని మనం నమ్ముతున్నాం కాబట్టి డెఫినెట్లీ ఈ బుక్ ఆఫ్ సాంగ్ ఆఫ్ సాలమన్ ఆల్సో can really help us. For example, in 4 areas, it will definitely help us as any other book of the Bible. The 4 areas are teaching, rebuking, correcting, and training. So, దీనిలో మీరు చూస్తే చాలా జాగ్రత్తగా teaching is a positive word, training is a positive word, then rebuking seems to be a negative word, and correcting also seems to be a negative word. ఎందుకంటే రిబ్యూకింగ్ ఎవరు ఇష్టపడరు, కరెక్టింగ్ కూడా చాలా మంది ఇష్టపడరు, బట్ టీచింగ్ అండ్ ట్రైనింగ్ చాలా మంది ఇష్టపడతా ఉంటారు. బట్ బైబిల్ మనం మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ టీచర్స్, ఇట్ ట్రైన్స్, అండ్ ఆల్సో ద నెగటివ్ సైడ్ ఆల్సో ద వర్డ్ ఆఫ్ గాడ్ రిబ్యూక్స్ అండ్ ఆల్సో ఇట్ కరెక్ట్స్. సో దేవుని వాక్యం ఎప్పుడు ప్లీజింగ్ గా ఉంది అనుకుంటే మేబీ వాళ్ళు నాట్ రీడింగ్ కేర్ఫుల్లీ. సో దేవుని వాక్యం చెప్పడం చాలా మంది హట్ అవుతా ఉంటారు. హట్ కానియండి, రైట్? హట్ అయితేనే మంచిది, బికాస్ గాడ్స్ వర్డ్ ఈస్ టు రిబ్యూక్ అండ్ ఆల్సో టు రియల్లీ కరెక్ట్. సో టీచింగ్ ఏం చేస్తుందబ్బా మనకి అంటే భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలో ఈ బుక్ లో మనకు అర్థమవుతుంది. ఏంటంటే భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి, తర్వాత వాళ్ళ యొక్క లవ్ రిలేషన్షిప్ ఏ విధంగా ఉండాలి, వాళ్ళ యొక్క ఎమోషనల్ ట్యాంక్ ఏ విధంగా ఫుల్ గా ఉండాలి, ఇవన్నీ మనం టీచ్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఇట్ ఆల్సో రిబ్యూక్, బికాస్ వీ డోంట్, సందర్భాలు వీఆర్ నాట్ ఇన్ టు దిస్ రిలేషన్షిప్. దీని ఏదో మనం క్యాజువల్ గా తీసుకుంటా ఉంటాం, కానీ అట్లా కాకుండా దీన్ని మనం కంప్లీట్ గా ఎంజాయ్ చేయగలటానికి ప్రభు ఇచ్చినట్టు గొప్ప అవకాశం మనం జ్ఞాపకం చేసుకోవాలి. So a lot of things, my friends, definitely Bible talks about in terms of marriage, especially this book talks about. Kabatti ee book man andaram kuda definitely make it a point to study this book like any other book, and especially when you come back home or when you're coming back to home, read it for the glory of the Lord. You will definitely have a beautiful time, a wonderful time with your spouse. Anyway, let's go to the Song of Solomon lo okka vachanam manam veldam. 4వ అధ్యాయము Song of Songs లో పరమగీతంలో 4వ అధ్యాయము 4వ అధ్యాయంలో 1వ వచనం మనం చూద్దాం. సాంగ్ ఆఫ్ సాలమన్స్ పరమగీతములు 4వ అధ్యాయము 1వ వచనము. నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. యా, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. Your eyes behind your veils are doves. What a beautiful description. మనం 1 to 7 మళ్ళీ చదువుతాం తర్వాత, but keep your Bibles open. But I want to just concentrate for some time on the verse 1. Your eyes behind your veils are doves. And what a beautiful description. వాస్తవం చూస్తా ఉంటే ఈ పిక్చర్ లో కూడా her eyes seems to be like doves. ఈ గొప్ప unveiling of your spouse maybe 20 years back, maybe 10 years back, మనం అందరం కూడా చేసినాం చర్చిలో అందరి ముందు ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క దాసుల యొక్క సమక్షంలో మనం అందరం కూడా వి అన్వేల్డ్ అవర్ వైఫ్. ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్, లేకపోతే ఇట్ ఈస్ ఎ కల్చర్, ఏదైనా అనుకోవచ్చు, కానీ బట్ దట్ ఈస్ అన్ యాక్ట్. అప్పుడు అందరూ ఏమంటారు అంటే, యా, హీఈస్ ద హీరో, హీఈస్ డెఫినెట్లీ ఈస్ ద హీరో, అండ్ ఆయన ఒక్కడికే అది గొప్ప సాధ్యం. అండ్ అమ్మాయి కూడా ఇట్ విల్ బి వెరీ వెరీ ఫ్యాసినేటెడ్ when her husband comes and unveils her veil. So that is a heroic effect, heroic act ga manaku kanabadtam. But the real problem, the real issue ఏంటిదంటే ఆ veil గురించి కాసేపు మనం మాట్లాడితే, veil గురించి ఏమంటంటే veil always acts as a barrier, అంటే ఒక బ్యారియర్ లాగా ఉందన్నమాట. దాన్ని కంపల్సరీగా అన్వేల్ చేయాల్సిందే, బికాస్ ఇట్స్ అ బ్యారియర్. రెండోది ఆలోచిస్తా ఉంటే the mystery behind the veil must be penetrated. కాబట్టి ఈ హస్బెండ్ ఏం చేస్తున్నాబ్బా అంటే ఫస్ట్ డే 1 నుంచి కూడా టిల్ హీ డైస్, చివరి మూమెంట్ వరకు కూడా దేర్ ఇస్ అ మిస్టరీ, రైట్? ఈ రిలేషన్షిప్ లో దేర్ ఇస్ అ మ్యాజిక్, దేర్ ఇస్ అ మిస్టరీ ఇన్ దట్. సో దిస్ మిస్టరీ హ్యాస్ టు బి పెనెట్రేటెడ్. ఐఎమ్ యూజింగ్ ద స్ట్రాంగ్ వర్డ్ కాల్డ్ యాజ్ అ పెనెట్రేటెడ్. సో ఆ కళ్ళల్లో నుంచి ఆమె హృదయంలోకి మనం తొంగి చూడగలటానికి డెఫినెట్లీ వీ వాంట్ రియల్లీ పెనెట్రేటెడ్ టు దిస్, హార్ట్ లోకి వెళ్ళగలటానికి మనం ప్రయత్నం చేయాలి.
ఇట్స్ ఎ ఛాలెంజ్ టు ద లవర్. ఆ ఒక్కరోజు తీయడం గొప్ప విషయం కాదు కానీ ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్ దిస్ ఎ ఛాలెంజ్. హీ మస్ట్ అన్వేల్ హర్ ఇఫ్ దర్ ఇంటిమసీ ఈస్ టు గో డీపర్ ఇన్ దర్ రిలేషన్షిప్, రైట్? అండ్ దే మస్ట్ ఫేస్ టు ఫేస్, దే మస్ట్ మీట్ ఫేస్ టు ఫేస్. సో వాళ్ళిద్దరు కూడా అటువంటి ఇంటిమస్ రిలేషన్షిప్ లో భార్యాభర్తలు వెళ్ళాలి. అండ్ వి బిలీవ్ దట్ ఐస్ ఆర్ ద బ్యూటిఫుల్ ఓపెనింగ్స్. సో తన హృదయంలోకి మనం తొంగి చూడగలడానికి ప్రయత్నం చేస్తూ, అండ్ వీ నీడ్ టు రియలీ పెనట్రేట్ అండ్ ఆ ఇంటిమసీని డెవలప్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు రియలీ వర్క్ హార్డ్. ప్రతి ఫ్యామిలీ కూడా దే హ్యావ్ టు రియలీ వర్క్ హార్డ్. అండ్ మాస్క్, వేలు కానీ మాస్క్ కానీ ఎక్కువ కాలం వేసుకున్నా కూడా అన్కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. ఆ ఒక్కరోజు ఆమె వేసుకుంటుంది అండ్ ద మూమెంట్ అది తీసేసిన తర్వాత మళ్ళీ మాస్క్ వేసుకో. సో మాస్క్ డెఫినెట్లీ సీమ్స్ టు బి అన్కంఫర్టబుల్ టు రియలీ వేర్ అండ్ వీ హైడ్ అవర్ ఇన్సెక్యూరిటీస్. సో దాని వెనకాల ఏం దాగుంటాయి అబ్బా జనరల్ గా మాస్క్ వెనకాల అంటే లాట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్, దెన్ లాట్ ఆఫ్ ఫియర్స్, లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్, lot of inadvocacies, we hide our weaknesses and we appear to be vulnerable. సో మన హృదయంలో ఏమేమి ఉంటాయి అబ్బా అంటే పెళ్ళైన రోజు చాలా భయాలు ఉంటాయి భార్యకి. కంపల్సరీగా ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఈ హస్బెండ్ నన్ను చూసుకుంటాడా లేదా, అందరి ముందు వేలు ఓపెన్ చేసిండు, అందరి ముందు వాగ్దానాలు చేసిండు, అండ్ షీ నోస్ దట్ దిస్ ఇస్ ద కవరెంట్ రిలేషన్షిప్ విచ్ హెస్ స్టార్టెడ్ ఆన్ ద ప్రామిసెస్. కలిమికైనను లేమికైనను ఆరోగ్యమందును బాధ యందును నిన్ను మాత్రమే ప్రేమిస్తారని ఇన్ని మాటలు చెప్పారు, ఇవన్నీ చెప్పారు. మా నాన్నలు ఎన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసి ఈ చేతిలో పెడతారు. ఈ క్యాండిడేట్ చూసుకుంటారా లేదా, డెఫినెట్లీ సమ్ కైండ్ ఆఫ్ అన్ ఇన్సెక్యూరిటీ, సమ్ కైండ్ ఆఫ్ అ ఫియర్స్. తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ కానీ వైఫ్ కానీ వాళ్ళ లైఫ్ లో కొన్ని ఫెయిల్యూర్స్ ఇన్ కెరీర్ లో కానీ, లేకపోతే వాళ్ళ జాబ్ లో కానీ, స్టడీస్ లో కానీ, ఇంకెక్కడ లైఫ్ లో ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు నా గురించి తెలుస్తుందని యాక్సెప్ట్ చేస్తుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ నాలో ఉన్నటువంటి వీక్నెసెస్ తెలిసిపోతా ఉంటాయి కదా. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వీక్నెసెస్ ఎవరికి తెలియదు, వాళ్ళకి మాత్రం తెలుస్తూ ఉంటుంది. ఫస్ట్ డే ఎవరికి తెలియదు కానీ పెళ్ళైన తర్వాత తెలుస్తూ ఉంటుంది, రైట్? కొన్ని ఫ్యామిలీస్ మనకు తెలుసు, భార్య భర్తలు సీక్రెసీ మెయింటైన్ చేసుకోకుండా వాళ్ళకి క్రిస్టియన్ మ్యారేజ్ ప్రిన్సిపల్స్ ఏమాత్రం అర్థం చేసుకోలేక క్లీవింగ్, లీవింగ్, బికమింగ్ వన్ ఫ్లెష్, ఈ కాన్సెప్ట్స్ ఏం అర్థం కాకుండా పెళ్లిలోకి వెళ్ళిపోయిన తర్వాత భార్య భర్తలు డిఫరెన్సెస్ బయటపడతా ఉంటే ఈ అమ్మాయిపై వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తుంది, అబ్బాయిపై వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పుకుంటారు. అట్లా సీక్రెట్ థింగ్స్, వాళ్ళ ఇన్నర్ థింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దర్ ఫెయిల్యూర్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ వీక్నెసెస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫియర్స్, ఇవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతా ఉంటాయి. వాళ్ళు బ్యాడ్గా మాడుకుంటారు, వీళ్ళు బ్యాడ్గా మాడుకుంటారు, అంత పబ్లిక్ చేసి పడేస్తా ఉంటారు. ఇవన్నీ భయాలు ఉంటాయి. బట్ మన యొక్క గొప్ప విషయం ఏంటిదంటే, బికాస్ వీ నో దిస్ కాన్సెప్ట్, ద బేసిక్ కాన్సెప్ట్ ఆన్ విచ్ ద క్రిస్టియన్ మ్యారేజ్ స్టాండ్స్, వీ ఆల్ నో దట్ లివింగ్, బికమింగ్ వన్ ఫ్లెష్. ఈ కాన్సెప్ట్ అస్సలు మన లైఫ్ లో మర్చిపోదు కదా. పురుషుడు తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకున్నాడు, వాళ్ళిద్దరూ అప్పుడు ఏకశరీరం అవుతారు. సో కంపల్సరీగా విడిచిపెట్టి వచ్చి తన భార్యను మాత్రమే హత్తుకున్నప్పుడు, క్లీవింగ్ అయినప్పుడు, దే విల్ బికమ్ వన్ ఫ్లెష్. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ అండ్ వీ నో దట్ అండ్ వీ ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ టీచింగ్. ఈ టీచింగ్ ఇంకా తెలియకపోతే డెఫినెట్లీ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ బ్యూటిఫుల్ టీచింగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకరు వస్తున్నప్పుడు, ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక రూమ్ లో ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి కానప్పుడు బ్యాచిలర్స్ ఒక రూమ్ లో ఉండాలంటే ఇద్దరికి పడదు చాలా విషయాలు. ఇద్దరు గర్ల్స్ అంటే జస్ట్ డోంట్ టేక్ మీ బ్యాడ్లీ, బట్ స్టాఫ్ లో కానీ మా జనరల్ గర్ల్స్ కానీ ఒక రూమ్ లో ఉంటే చాలా కష్టపడతా ఉందన్నమాట. ఎవరు వండాలి, ఈ రోజు ఎవరు ఊడవాలి, షిఫ్ట్ వేసుకుంటావు, నువ్వు ఊడవాలి, ఈ రోజు నేను కడగాలి, వెజల్స్ కడగకపోతే కుకింగ్ చేయకపోతే ఇట్లా చాలా డిఫరెన్స్. ఇద్దరు వ్యక్తులు జీవించాలంటే చాలా కష్టం ఉంటుంది. ఇప్పుడు రిలేషన్షిప్ లో ఇద్దరు వ్యక్తులు కలిసిపోవాలన్నమాట. దే హ్యావ్ టు బికమ్ వన్. యూనిటీ అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ యూనిటీ, దే హ్యావ్ టు బికమ్ వన్ ఇన్ స్పిరిట్ అండ్ వన్ ఇన్ ఎమోషనల్, సైకలాజికల్ గా. తర్వాత విశ్వాసములో ఒకటి కావాలంటే ఇట్స్ నాట్ దాట్ ఈజీ ప్రాసెస్, బికాస్ ఐ హ్యావ్ మై ఓన్ ఫియర్స్, I have my own weaknesses, I have my own failures in my life. With all that I come, and my wife also come. ఇద్దరు కూడా definitely we have to penetrate into each other's life. So unveiling is extremely important for a wife and husband. సొలొమోన్ గారు చెప్తున్న మాట ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే, నా ప్రియురాల నువ్వు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నది. యా వండర్ఫుల్, రైట్? బట్ దాన్ని దాటి మనం వెళ్ళి డెఫినెట్లీ ఇటువంటి విషయాల్లో భార్య భర్తలు ఒక్కటి కావాలని ప్రభు చాలా స్పష్టంగా కోరుకుంటా ఉన్నాడు. మన వేల్స్ ఏమేమి ఉంటాయి అబ్బా, మనం కవర్ చేసుకుంటుంది ఏముంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ స్పిరిచువల్ అడ్డులు మనకు కనపడతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా స్పిరిచువల్ అనుకుంటారు అన్నమాట. హస్బెండ్ చాలా స్పిరిచువల్ అన్నాడు, పెళ్ళైన తర్వాత తెలుస్తుంది హస్బెండ్ కొన్ని విషయాలు మేబీ క్వైట్ టైం కూడా చేసుకోపోతా ఉంటాడు. అట్లా కొన్ని కుటుంబాలు ఉన్నాయన్నమాట. ఆయన చెప్తున్నమాట, మా భార్య ఎప్పుడు క్వైట్ టైం చేసుకోవట్లేదు,
నన్ను మోసం చేసి పడేస్తాను, అసలు దేవుని ప్రేమ లేదు, దేవుని మీద ప్రార్థన చేసుకోవట్లేదు అని చెప్తా ఉన్నాడు. అఫ్కోర్స్ పబ్లిక్ చెప్పలే కానీ, బట్ హీ వాస్ షేరింగ్ హిస్ పర్సనల్ థింగ్స్ స్పిరిచువల్ యాంగిల్లో. ఇవన్నీ బయటపడతా ఉంటాయి. స్పిరిచువల్ ఏరియాస్ వేర్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ వీక్. అంటే స్పిరిచువల్ యాంగిల్స్ ఏమొస్తాయి అంటే నాట్ ఓన్లీ క్వైట్ టైమ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, ఫర్ గివింగ్ అదర్స్, ఈగో సెంట్రిక్ ఉండిపోతారు కొద్దిమంది. ఈగో బాగా అన్నిట్లో నేనే ఉండాలి, నేనే ఉండాలి. భర్తకు తెలిసిపోతుంది, భార్య అన్ని విషయాల్లో నేనే ఉండాలంటుంది, మినిస్ట్రీలో నేనే అంటుంది, అన్ని విషయాలు నేనే అంటుంది. షీ సీస్ దిస్ ఇస్ అ స్పిరిచువల్ ప్రాబ్లమ్ అని అర్థమవుతా ఉంటుంది. అప్పుడు దాకా ఎవరికి అర్థం కాదు, పెళ్లి రిలేషన్షిప్ లో మాత్రమే అర్థమవుతుంది వైఫ్ అండ్ హస్బెండ్ కి వాళ్ళు ఎలాగున్నారు. ప్రభుకి అర్థమైంది, మనకు మనకు కొద్దిగా అర్థం అవడానికి ఛాన్స్ ఉంది, బయటకు అర్థం కాకపోవచ్చు. కానీ ఇవన్నీ కూడా పెనట్రేట్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళని స్పిరిచువల్ గా హస్బెండ్ కానీ వైఫ్ కానీ స్పిరిచువల్ గా కొన్ని విషయాలు పైకి తీసుకురావాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. దట్ వీ నీడ్ టు రియల్లీ పెనట్రేట్ ఇన్ దోస్ ఏరియాస్. కొంతమందికి లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది, ఆ లో సెల్ఫ్ ఎస్టీమ్ చూసి బయటకు తీసుకోవాలి. కొద్దిమందికి హై సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది, ఇక అంతా నేనే అనుకుంటా ఉంటారు, అంతా నీవే కదమ్మా, జస్ట్ బీ ఇన్ యువర్ లిమిట్స్ అని చెప్పగలటానికి కూడా అవకాశం ఉండాలి. సో స్పిరిచువల్ ఏరియాస్ లో ప్రైడ్ ఉండొచ్చు కొంతమందికి, ఆ ప్రైడ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ వీటిని పెనట్రేట్ చేసుకుంటూ ఇద్దరు కూడా వన్లెస్ లోకి రావాలని ప్రభు కోరుకుంటాడు. దెన్ ఎమోషనల్ వేల్స్ ఉంటాయి. ఎమోషనల్లీ ఆల్సో పీపుల్ ఆర్ రియల్ స్ట్రగ్లింగ్. ఈ ఛాలెంజెస్ మనకు కనబడతా ఉంటాయి. అంటే మన యొక్క భావోద్రేకాల్లో సంతోషం ఉంటుంది. వెన్ భార్య సంతోషంగా ఎక్స్ప్రెస్ చేసుకోవాలనుకున్నప్పుడు భర్త వినగలటానికి ఇష్టపడ్డు, రైట్? అట్లా కాకుండా వెన్ షీఈస్ ట్రై టు ఎక్స్ప్రెస్, మనం టైం తీసుకొని ఆ ఎక్స్ప్రెషన్ అంతా వినగలటానికి మనం ఇష్టపడతా ఉన్నాం. వెన్ షీ రియల్లీ ట్రైస్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఫోబియాస్, రైట్? వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కానీ పేరెంట్స్ గురించి కానీ వెన్ షీ రియల్లీ ట్రైస్ టు ఎక్స్ప్రెస్, మనం కూడా టైం తీసుకొని వినగలటానికి ఇష్టపడతా ఉండాలి. అంటే డెఫినెట్లీ ఎమోషనల్ నీడ్స్ ఆర్ దేర్, వాటిలో మనం పెనట్రేట్ కావాలి. హస్బెండ్ ఆల్సో హ్యావ్ లాట్ ఆఫ్ ఎమోషనల్ నీడ్స్. భార్య అనుకుంటుంది ఎప్పటికీ నాకే ఉంటుంది అనుకుంటుంది, కానీ హస్బెండ్ ఆల్సో హ్యాస్ గాట్ హిస్ ఎమోషనల్ నీడ్స్. ఆఫీస్ లో ప్రాబ్లం ఉండొచ్చు, బాస్ నుంచి ప్రాబ్లం ఉండొచ్చు, ఇమీడియట్ సూపర్వైజర్ నుంచి ప్రాబ్లం ఉండొచ్చు. మేబీ హీ షీ ఆల్సో క్యారింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఎమోషనల్ ఛాలెంజెస్ అలాంగ్ విత్ హిమ్. దానిలో మనం అర్థం చేసుకోవాలి. దెన్ ఇంటలెక్చువల్ వేల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టడీయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనుకోవచ్చు, లేకపోతే ఇంటలెక్చువల్ కెపాసిటీ కూడా మనం చూసుకోవాలి. సైకలాజికల్ గా మన యొక్క మనోభావాలు, ఓకే, మన భావోద్రేకాలు మాత్రమే కాకుండా మన ఆంతరంగంలో ఉంటుంది సైకలాజికల్ థింగ్స్ కూడా అర్థం చేసుకోవాలి. సో వైఫ్ అండ్ హస్బెండ్ నాట్ ఓన్లీ జస్ట్, బేసికలీ హస్బెండ్ కి చెప్పేది ఏంటిదంటే, not only just unveiling her veil at the time of marriage, but this is a long journey. It's a process to understand your wife, penetrate deep down into her heart, look at her spiritual needs, emotional needs, intellectual needs, psychological needs, and then meet all those needs. Okay, so అన్నిటికీ మనము మీట్ అవ్వగలటానికి మనం ప్రయత్నం చేయాలి. మనం మీట్ కాకపోతే ఏదో రకంగా మనం బయట తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ మా వైఫ్ వాళ్ళ మదర్ చనిపోయింది, and she was emotionally drained out, emotionally in the low level. ఎప్పుడు సెట్ అవుతావు, ఎప్పుడు మంచిగా అవుతావు, చాలా అయిపోయింది కదా అంటే దట్స్ నాట్ వే టు ఆస్క్. సో మా ఫ్రెండ్స్ చెప్పారు అన్నమాట, అరే 2 months పడుతుంది, మా వైఫ్ వాళ్ళ మదర్ చనిపోయింది, her for 2 months for her to really forget and just మళ్ళీ లైఫ్ లో తిరిగి రాగలటానికి కదా. ఓకే, దట్స్ వాజ్ రియల్లీ ఓపెనింగ్ ఫర్ మీ. సో ఈ 2 months పడుతుంది కాబట్టి ఏం చేయాలబ్బా, టైం తీసుకొని టేక్ హర్ వెరీ వెరీ గో టు మినిస్ట్రీ. మనం కర్నూలు పోయినాం, నంద్యాల పోయినాం, అండ్ కార్లో పట్టుకుపోయి అటు తీసుకుపోయి మొత్తానికి వేరే వాళ్ళతో కల్పిస్తా ఉంటే మెల్లమెల్లగా మర్చిపోవడానికి ఛాన్స్ కనబడతాం. సో లాట్ ఆఫ్ థింగ్స్ డెఫినెట్లీ వీ నీడ్ టు రియల్లీ వర్క్ హార్డ్ ఇన్ దిస్ ఏరియా, అండ్ నోబడీ ఈస్ పర్ఫెక్ట్ అండ్ వీఆర్ ఆల్ లెర్నింగ్ ఇన్ దిస్ ప్రాసెస్. ఏదో రకంగా penetrate into her spiritual, emotional, intellectual, and psychological needs, and you have to really become one. Okay, now I just want to pause for a while. మళ్ళీ వద్దాం మనము పరమగీతంలోకి, బట్ కొంచెం బ్రెయిన్ స్టార్మింగ్ మనం చేద్దాం. క్యాన్ యూ ఐడెంటిఫై your husband needs and your wife needs? You can just unmute yourself and husband needs ఏముంటాయి అబ్బా కొన్ని చెప్పగలుగుతారా? What are your husband needs? And husbands can unmute and you can share about your general, మీ వైఫ్ అని చెప్పక్కర్లేదు, జనరల్ నీడ్స్ చెప్పచ్చు. Yes, who is bold enough to say? ఫుడ్. ఫుడ్ ఫిజికల్, ఎమోషనల్, స్పిరిచువల్ అన్ని చెప్పేసి. రాయ్ నీడ్ ఫుడ్. ఇప్పుడు ఎవరు నీడ్ చెప్తున్నావు? నువ్వు వైఫ్ నీడ్ చెప్తున్నావా లేకపోతే హస్బెండ్ చెప్తున్నావా? హర్ నీడ్స్ అని. హర్ నీడ్స్ లో ఫుడ్ కాదన్న, అంటే మా నీడ్స్ అని. మీ నీడ్స్ నువ్వు చెప్పద్దు, వాళ్ళు చెప్పాలి. అచ్చా, హస్బెండ్, ఆల్ హస్బెండ్ టెల్ ద నీడ్స్ ఆఫ్ ద వైఫ్. అది మీ వైఫే కావక్కర్లేదు, జనరల్ టర్మ్స్ చెప్పచ్చు వైఫ్.
Wife needs security. Security, very good. Security, right? Good. Yes, sir. Thank you. Actually, Emotional needs. Emotional needs. Emotional needs. Okay. Spiritual Yeah, I heard needs. somebody speaking. Female actually, voice. that is the catch in a relationship, you know. Husband doesn't know wife's needs, wife doesn't know husband's needs. So that's the reason Roy sir told his needs. Okay. Yeah. Anybody else can try, Krupara? Love and support. Yavardi? Wife. Yeah. Yeah, wife wants Her needs. Yeah, wife wants her husband to love her and to support her. Very good. Okay, sir. Thank you. Yeah, okay, let's go ahead. Yeah. These are some of the his needs, husband needs మనం రాసుకున్నాం ఇక్కడ. ఇది జనరల్ గా ఇంకా చాలా ఉండొచ్చు కానీ బట్ ఆన్ అ హోల్ యావరేజ్ గా మనం చూస్తే దీస్ ఆర్ ద 5 ఇంపార్టెంట్ నీడ్స్ ఆఫ్ ద హస్బెండ్. Number 1 definitely comes is sexual fulfillment. That's a top అనుకోవచ్చు, sexual fulfillment. And second one is recreational. Recreational అంటే husbands want his wife to be a part of his recreational. తను బయటికి పోతాడు, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాచ్ చూసిండు, టెస్ట్ మ్యాచ్ చూసిండు, నేను అసలు సూపర్ ఆడిన ఇండియా అంటే ఏం ఆడిరన్నా, ఏం జరిగింది సార్ మ్యాచ్ అన్నారు అనుకోండి. సో హీ విల్ నాట్ బి హ్యాపీ దెన్ దాట్ ఏరియా. సో మనం కొంచెం వైఫ్ ఉన్న వాళ్ళు కొద్దిగా క్రికెట్ అంటే తెలియపోయినా కనీసం కొద్దిగా తెలుసుకొని, హస్బెండ్కి అది ఇష్టం కాబట్టి, నీతో పాటు చూడాలని ఇష్టపడుతున్నాడు కాబట్టి కొద్దిగా గేమ్ గురించి తెలుసుకున్నా కూడా దట్ విల్ బి వండర్ఫుల్. రిక్రియేషనల్. Third thing is that husband wants his wife to be very, very attractive. So, ఆయన నీడ్ ఏంటిదంటే an attractive spouse is every husband's need. సో ఈ విషయంలో కొంచెం భార్యలు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అట్రాక్టివ్ ఇన్ ద సెన్స్ ఇంట్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ వి నీడ్ టు రియల్లీ బి అట్రాక్టివ్ టు యువర్ హస్బెండ్స్. దానికోసం ఆఫ్ కోర్స్ నేను ఎక్కువ చెప్పలేను. లేడీ స్పీకర్ క్యాన్ టాక్ అబౌట్ దాట్, how you can make yourself attractive, but every wife knows that what is meant by attracting a husband. So be attractive. Fourth one is domestic support. As Krupara garu cheppinattugaane డొమెస్టిక్ ఇంట్లో కదా హోమ్ మేకర్ గా ఉండాలి అని కోరుకుంటారు. ఆఫ్ కోర్స్ ఈ రోజుల్లో వైఫ్ క్యాన్ బి జాబ్ చేయొచ్చు డెఫినెట్లీ, బట్ స్టిల్ జాబ్ చేసినా కూడా హోమ్ మేకర్ ఎక్కువ వర్క్, హోమ్ ఇల్లుని చక్కబెట్టుకుంటే బాగుంటుందని హస్బెండ్ అనుకుంటా ఉంటాడు. దెన్ అడ్మిరేషన్. సో ఎవ్రీ హస్బెండ్ వాంట్స్ హిస్ వైఫ్ టు అడ్మైర్ హిమ్. ఎందుకంటే అందరు రెస్పెక్ట్ చేస్తారు, బయట ఇంట్లోనే రెస్పెక్ట్ ఉండదేమో అనిపిస్తుంది కొంతమందికి. తర్వాత అందరు కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను మంచిగా ప్రీచ్ చేశాను అనుకోండి, మీరందరూ అన్న బాగా చెప్పినావన్నా అన్న అంటారు, బట్ నాకు మీరు ఎన్ని చెప్పినా కూడా ఐ విల్ నాట్ బి సాటిస్ఫైడ్ అంటిల్ అండ్ అన్లెస్ మై వైఫ్ కమ్స్ టు మీ అండ్ సే yes వండర్ఫుల్ వర్క్. నేను ఇంటికి పోతున్నప్పుడు కూడా చూస్తా ఉంటాను, ఎప్పుడు చెప్తుందా అని. ఎప్పుడో చెప్తుందా అన్నమాట, ఎస్ బాగా చెప్పిన మెసేజ్, ఒక్క మాట చాలా అన్నమాట. మీరు ఎంతమంది చెప్పినా కూడా ఐ విల్ నాట్ బి హ్యాపీ. సో అడ్మిరేషన్ డెఫినెట్లీ ఈస్ వన్ ఆఫ్ ద need of the husband. So 5 important needs మనం చూస్తాను. Sexual fulfillment, the top need. Second one is the recreational, an attractive spouse, and domestic support definitely, and an admiration are some of the needs of every husband. Let's go to the needs of a woman, wife. Wife of needs ఏంటంటే the first important needs for her is affection. So affectionate గా ఉండాలి husband. By his words గానీ, by his deeds గానీ, he should really look at her with an affectionate love గా ప్రేమించాలని తను కోరుకుంటా ఉంటుంది. సో దీని ప్రతి హస్బెండ్ గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ వన్ ఇస్ కన్వర్జేషన్. దాట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఛాలెంజ్. మాట్లాడాలి. ఈ మధ్యకాలంలో స్టాఫ్ ఫ్యామిలీస్ ని, మా ఓన్ స్టాఫ్ టీమ్ లో కూడా కొంతమందిని చేసినప్పుడు ప్రతిసారి ఒక వైఫ్ చెప్తుంది అన్నమాట, అస్సలు మాట్లాడన్నా. ఆయన అంటాడు ఏం మాట్లాడాలన్నా అంటాడు. అరే వాట్ ఇస్ దాట్, ఏం మాట్లాడాలంటే అసలు ఏమన్నా మాట్లాడచ్చు లోకంలో, రైట్? ఏదో ఒకటి మాట్లాడుకోండి బై, మొత్తంగా మాట్లాడుకోవాలి మీరిద్దరని ఇక మా పెద్దవాళ్ళు చెప్పారన్నమాట. ఏదో మాట్లాడుకోండి. అయినా కూడా వాళ్ళు మాట్లాడుకోలేని పరిస్థితి. కన్వర్జేషన్ అంత ఈజీ కాదనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది చాలా బేసిక్ లెవెల్లో ఉంటారు అన్నమాట కన్వర్జేషన్. తిన్నారా, ఆఫీస్కి వెళ్ళారా, ఏం జరిగింది ఆఫీస్లో, పిల్లలు పండుకున్నారా, ఏం కూర చేసినావు, ఇల్లు ఎట్లా ఉంది, అమ్మ, ఇవన్నీ కూడా బేసిక్ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్. దాన్ని దాటి God expects us that we should, especially wife expects us, we should go a deeper level of communication, conversation in terms of how you are. Husband కూర్చొని ఎలాగున్నావు, ఎలా ఫీల్ అవుతున్నావు, స్పిరిచువల్ గా ఎలాగున్నావు, ఆర్ యు గ్రోయింగ్ ఇన్ ద లార్డ్, ఆర్ దేర్ ఎనీ ఫియర్స్ ఇన్ యువర్ హార్ట్, దేని గురించి నేను భయపడుతున్నావా, లేకపోతే ఏమైనా భయాలు, ఫోబియాస్ లాంటివి ఏమన్నా అల్లుకుంటున్నాయా,
హౌ ఆర్ యువర్ థాట్ ప్రాసెస్, రైట్, ఆర్ యూ గ్రోయింగ్ ఇన్ ద లార్డ్, ఏదో ఒకటి తన యొక్క ఎమోషనల్ నీడ్స్ ని మనము అండర్స్టాండ్ చేసుకోవాలని దాన్ని కోరుకుంటా ఉంటాం. సో దాంట్లో కన్వర్జేషన్ విషయంలో హస్బెండ్స్ హ్యావ్ టు రియల్లీ టేక్ టైమ్ టు టాక్ టు దర్ వైఫ్స్. థర్డ్లీ, హానెస్టీ. సో వైఫ్ ఏదైనా బేర్ చేస్తుంది కానీ డిస్హానెస్టీ షీ కెన్ నెవర్ బేర్ ఇట్. ఈవెన్ ఏ లై ఆల్సో షీ కెనాట్ రియల్లీ టాలరేట్. సో ఇది ప్రతి హస్బెండ్ గుర్తుపెట్టుకోవాలి. లై అంటే పెద్ద అబద్ధాలు మనం చెప్పట్లే కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సే 7:30కి వస్తానని ఈ కమ్ ఎట్ 8 o'clock, షీ విల్ నాట్ బి హ్యాపీ. అందుకే మనం 8 అయింది, 7:30కి 8 అయింది అంటే మనం 9 అని చెప్పాలి. అప్పుడు 8కి వస్తే ఓ వండర్ఫుల్, షీల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో అంటే అది హానెస్ట్ లేదని కాదు కానీ, బట్ బీ వెరీ కేర్ఫుల్. సో హానెస్టీ ఇన్ ద సెన్స్ ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ ఏరియాస్లో హానెస్టీ, రైట్. సో ఫైనాన్షియల్ ఏరియాస్ చాలా మంది హస్బెండ్స్ తమ భార్యలు చెప్పకుండా వాళ్ళ పేరెంట్స్కి పంపించడం, వాళ్ళ తమ్ముళ్ళకి పంపించడం అట్లా చేస్తూ ఉంటారు. వైఫ్ అంటున్నా, అన్న ఒక్క మాట మాకు చెప్పినా నాకు చెప్పినా బాగుంటుంది కదా, నేను కాదంటున్నా, ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకుంటాం కదా, నా ఆస్తి అంతటిలో భాగస్వామ్యంగా చేసామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆయన చూసుకుంటా ఉన్నాడు, నాకు చెప్పట్లేదు, మేబీ నేను కోఆపరేట్ చేయనేమో అనుకుంటున్నాడు. అసలు అంత మాట్లాడితే కదా నాకు తెలిసేది అంటే, ఈయన మాట్లాడితే పంపదేమో నాన్న అంటాడు. అరే ఇద్దరు మాట్లాడుకుంటూ కూర్చోండి. అట్లా హానెస్టీ విషయంలో డెఫినెట్లీగా వైఫ్ కెనాట్ టాలరేట్ ఎ లై. Then financial support. Of course, every wife express that husband. We all know that husband is a breadwinner. Of course, wife can also work, but financial support basically comes from the husband. And వాళ్ళ పిల్లలు అంటే ఇంటి పిల్లలు, వాళ్ళ సొంత పిల్లలు ఇద్దరిని కూడా ముగ్గురు కానీ సపోర్ట్ చేయాలని, ప్లానింగ్ చేసుకోవాలని కోరుకుంటా ఉంటుంది. హస్బెండ్ ప్లాన్ ఏం లేకుండా ఉంటే వైఫ్ కెనాట్ రియల్లీ టాలరేట్. చాలా కుటుంబాల్లో కూడా నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తారన్నమాట, ఏం ప్లానింగ్ ఉంటుందన్న అసలు, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మా ఓన్ స్టాఫ్ ఫ్యామిలీ చెప్తారన్నమాట, అన్న విజిటింగ్ పోయినప్పుడు పీపుల్ విల్ గివ్ గిఫ్ట్, పాప కోసం ఉంచండి, బాబు కోసం ఉంచండి అని ఇస్తారు. అవన్నీ తీసుకుపోయి ఖర్చు పెట్టేస్తారన్న, ఇప్పుడు దాకా ₹1 కూడా లేదని చెప్తారు. ఏదంటే నో ప్లానింగ్ ఫర్ దాట్, రైట్. నో, దర్ ఇస్ నో ప్లానింగ్. నేనైతే ఫస్ట్ నుంచి అలవాటు చేసుకున్నాను. ఎనీబడి ఏ ప్రీచింగ్ అసైన్మెంట్ కానీ విజిటింగ్ అప్పుడు ఎనీబడి ఇఫ్ యూ రియల్లీ గివ్ గిఫ్ట్ ఫర్ అస్, విల్ పుట్ దెమ్ ఇన్ ద పోస్ట్ ఆఫీస్. దిస్ ఈస్ గాడ్స్ మనీ. సో దాని నుంచి ₹1 కూడా తీసేద్దని చెప్పి దాచిపెట్టి దాని నుంచి మళ్ళీ టైట్ తీసి వేరే వాళ్ళకి ఇవ్వటం. ప్లానింగ్ డెఫినెట్. ప్లానింగ్ లేకపోతే వీ కెనాట్ రియల్లీ సర్వైవ్. ఫైనాన్షియల్ సపోర్ట్. ఫోర్త్ వన్ ఇస్ ద ఫ్యామిలీ కమిట్మెంట్. సో దీస్ ఆర్ ద 5 important needs of every wife on an average. So the first one is affection towards her husband. Affection towards her husband should really show her affection. ఇక్కడ ఎక్కడ చూడండి సెక్సువల్ ఫుల్ఫిల్మెంట్ మనకు కనపడదు, బికాస్ ఎఫెక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హర్. ఆ ఎఫెక్షన్ లోంచే ఇఫ్ యువర్ హస్బెండ్ ఇస్ రియల్లీ ఎఫెక్షన్ తో ప్రేమిస్తా ఉంటే అండ్ సబ్మిటింగ్ టు హర్ అండ్ ఫుల్ఫిల్లింగ్ హిస్ సెక్సువల్ డిజైర్స్ ఇస్ నాట్ అ బిగ్ ఇష్యూ ఫర్ ఎనీ వైఫ్. అట్లా కాకుండా ఇఫ్ దట్ ఈస్ ఫోర్స్ఫుల్ గా వచ్చి ఎఫెక్షనేట్స్ లేకుండా నాకు కావాలి, I need you to satisfy me అన్న మాటలతో వస్తే no wife can really satisfy her husband. Even if satisfies also, she will not be satisfied. So affectionate గా మాట్లాడినప్పుడు giving herself to your husband is not a big issue. Then conversation or communication is extremely important, but గుర్తుపెట్టుకోండి ప్రతి husband. And honesty also is extremely important. Financial support and family commitment. So these are some of the his needs and her needs మనం గుర్తుపెట్టుకోవాలి. Right. Let's go ahead. కొద్దిగా ముందుకు వెళ్దాం. Yeah, I want to introduce to you 5 love languages. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాక్టికల్ గా మనం ఆలోచించేది. మన స్క్రిప్చర్ గా మనం చూస్తే మనకి బైబిల్లో భార్యలారా మీ భర్తలారా మీ భార్యను ప్రేమించు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మీరు చూసారు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దాట్ సబ్జెక్ట్. సో 5 లవ్ లాంగ్వేజ్ గురించి ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడతా. జనరల్ గా మీరు ఆలోచించండి, దేర్ ఆర్ 5 లవ్ లాంగ్వేజెస్ అని మన క్రిస్టియన్ థింకర్స్ రైటర్స్ ఒక బుక్ కూడా రాశారు, 5 లవ్ లాంగ్వేజెస్. అది మన దగ్గర అవైలబుల్ ఉంది, నేను కూడా మీ బుక్ రివ్యూ కూడా రాశాను. బట్ ఐ వాంట్ రియల్లీ ఇంట్రడ్యూస్ టు యూ హియర్. There are 5 love languages basically. The first love language ఏంటిదంటే words of affirmation. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి, రాసుకోవాలి. Words of affirmation అంటే కూర బాగుంది అంటే వైఫ్ విల్ జనరల్లీ ఎక్స్పెక్టింగ్ బాగుంది అని. మన ఇంటికి ఎవరైనా పిలవండి, భోజనం నేను వచ్చాను అనుకోండి, మీరు ఫుడ్ పెట్టినప్పుడు కంపల్సరీగా ఐ విల్ యూస్ ద వర్డ్ సిస్టర్ చికెన్ బాగా చేసేది బాగుంది అంటే షీ విల్ బి వెరీ హ్యాపీ. ద హోల్ డే షీ వాస్ రియల్లీ వర్కింగ్ ఫర్ దాట్. సో ఒక్క మాట చెప్తే దే విల్ బి రియల్లీ హ్యాపీ. సో వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్ ఎవ్రీబడి లవ్స్ ఇట్, రైట్. అందరు ఇష్టపడతారు కాబట్టి ఈ పదాలు మనం నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ అని వస్తే అనుకోండి, ద వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్. సెకండ్ లవ్ లాంగ్వేజ్ ఈజ్ క్వాలిటీ టైం. సో ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. క్వాలిటీ టైం అన్నప్పుడు పక్క పక్కన కూర్చుంటాం కాదు, క్వాలిటీ టైం కూర్చున్నప్పుడు ఏం మాట్లాడతాం, ఎంత క్వాలిటీ ఆ టైంని ఈ బిజీ షెడ్యూల్స్ లో మనకి అంత క్వాలిటీ టైం దొరకపోవచ్చు, ఉన్న టైం కూడా ఎంత క్వాలిటీగా మనం ఉపయోగపడుతుంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ద సెకండ్ లవ్ లాంగ్వేజ్.
థర్డ్ లవ్ లాంగ్వేజ్ ఏంటంటే గిఫ్ట్స్. ఇట్ మే బి స్మాల్ గిఫ్ట్, ఇట్ మే బి బిగ్ గిఫ్ట్, ఏదో రకంగా గిఫ్ట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఫోర్త్ వన్ ఈజ్ యాక్ట్స్ ఆఫ్ సర్వీస్. అంటే ఏమన్నా హెల్ప్ చేస్తూ ఉండాలి హస్బెండ్కి, వైఫ్ హస్బెండ్కి ఏమైనా ఇంటి పనుల్లో సహాయం చేస్తూ ఉండాలి, షాపింగ్లో, యాక్ట్స్ ఆఫ్ సర్వీస్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ అ ఫిజికల్ టచ్. అండ్ వీ నో దట్ హ్యూమన్ బాడీ ఈజ్ సచ్ అ బ్యూటిఫుల్ బాడీ, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మనం ఆలోచిస్తూ ఉంటే టచ్ క్యాన్ రియల్లీ హెల్ప్, రైట్? సో మనం జనరల్గా ఆలోచించండి, మన స్టూడెంట్స్ మనం కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు, బాయ్స్ ని మనం కౌన్సిలింగ్ చేస్తున్నాడు, ఏం కాలేదు తమ్ముడు అని చెప్పి వాడు భుజం మీద చేయేస్తాం అనుకోండి, యూల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. వాడు మర్చిపోవడమాట, ఎంత కష్టాలు ఉన్నప్పుడు కూడా అన్న నా మీద భుజం మీద చేసి, అంటే భుజం మీద చేయకపోయినా కూడా మాట్లాడొచ్చు, బట్ భుజం మీద చేసినాం అంటే దట్ ఈస్ డిఫరెంట్ టచ్, అండ్ దట్ కెన్ రియల్లీ ఇంపాక్ట్ ద పర్సన్స్ లైఫ్. సో దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో రిలేషన్షిప్ లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా ఫిజికల్ టచ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద 5 ఇంపార్టెంట్ లవ్ లాంగ్వేజెస్ అప్రూవ్డ్ బై ఫేమస్ క్రిస్టియన్ రైటర్స్ అండ్ ద వరల్డ్ వైడ్ ఫేమస్. కాబట్టి దీనిలో మనం కొత్తగా ఇది కాదు అంటాకలేదు. వీ హ్యావ్ టు రియల్లీ యాక్సెప్ట్ దిస్ 5 ఇంపార్టెంట్ లవ్ లాంగ్వేజెస్. అయితే ఇప్పుడు ఇది లవ్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటున్నామో మీకు కొంచెం జాగ్రత్తగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని, మీరు కొంచెం జాగ్రత్తగా వినాలని ఆశపడతా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్. నెంబర్ 2, క్వాలిటీ టైం. నెంబర్ 3, గిఫ్ట్స్. నెంబర్ 4, యాక్ట్స్ ఆఫ్ సర్వీస్. నెంబర్ 5, ఫిజికల్ టచ్. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటిదంటే, ఈ 5లో ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ హస్బెండ్ గా సుధీర్ గడ్డంకి ఈ 5లో నా లవ్ లాంగ్వేజ్ ఏంటిది అనే విషయాన్ని మా భార్యకి తెలిసి ఉండాలి, రైట్? తర్వాత మా భార్య యొక్క లవ్ లాంగ్వేజ్ ఈ 5లో 5 ఉంటాయి ఎవరికన్నా కూడా, ఈ 5లో నా భార్య యొక్క లవ్ లాంగ్వేజ్ ఏంటిదో నాకు తెలిసి ఉండాలి. సో నా లవ్ లాంగ్వేజ్ అంటే ఈ 5లో నా భార్య సుధీర్కి ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1, 2 టాప్ 1 and 2, 3 ఉండొచ్చు, ఈ లాంగ్వేజ్ లోనే మాట్లాడితే నేను కమ్యూనికేట్ చేస్తాను అని ఆమెకు తెలవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎట్లా చెప్పాలంటే, గిఫ్ట్స్ ఉన్నాయి అనుకోండి, గిఫ్ట్స్ ఇవ్వటం అనేది. ఇప్పుడు మా వైఫ్ కొనుకొచ్చి నాకు కొత్త షర్ట్ కొనుకొచ్చింది చెప్పకుండా వచ్చి, దిస్ ఇస్ ద గిఫ్ట్ ఫర్ యూ అని అనుకోండి, నాకు పెద్ద ముందుల దానిలో షర్ట్ పెద్ద ఇష్యూ కాదు నాకు, బికాస్ దట్ ఈస్ నాట్ మై లవ్ లాంగ్వేజ్. ఓకే, సో ఆమె ఎన్ని గిఫ్ట్స్ పట్టుకొచ్చినా కూడా షీ కెనాట్ కనెక్ట్ టు మీ బికాస్ దట్ ఈస్ నాట్ మై ప్రైమరీ లవ్ లాంగ్వేజ్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రైమరీ లవ్ లాంగ్వేజ్ ఏమై ఉండొచ్చు అంటే వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్ అనుకుందాం అనుకోండి. మెసేజ్ చెప్పగానే బాగా చెప్పినా ఉందనుకోండి, దాట్ ఈస్ ఎక్సలెంట్. 100% మీరు ఎవరు చెప్పినా ఒక్క వర్డ్ చాలా, దట్ ఈస్ మై లవ్ లాంగ్వేజ్. ఆ లవ్ లాంగ్వేజ్ నాకు ఉన్నది అని సంగతి ఆమెకు తెలియాలి. సో ఆమెకు తెలిస్తే దట్ విల్ బి వండర్ఫుల్. సో అప్పుడు అదే లాంగ్వేజ్ లో నాతో మాట్లాడుతూ ఉంటే నాకు కమ్యూనికేట్ అవుతుంది. అది ఎట్లుంటుంది అంటే, ఇంగ్లీష్కి గ్రీక్ తేడా ఎట్లుంటుంది అట్లుంటుంది. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతూ భార్య గ్రీక్ మాట్లాడు, నువ్వు భార్యతో మాట్లాడు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే ఆమెకు ఏం అర్థం కాదు, నీతో మాట్లాడడం గ్రీక్లో మాట్లాడుతూ నీకేం అర్థం, ఎందుకంటే నీ లాంగ్వేజ్ ఆమె డిఫరెంట్గా ఉంది. కాబట్టి హస్బెండ్ ఒక లవ్ లాంగ్వేజ్ ఏంటిది, 5లో హస్బెండ్ ఏది ఎక్కువ చేస్తే ఇష్టపడతాడు అనేది వైఫ్ తెలవాలి. వైఫ్కి కూడా ఈ 5లో ఏది ఆమె లవ్ లాంగ్వేజ్ అనే సంగతి హస్బెండ్ తెలవాలి. అదే వర్డ్స్ ని అదే పాయింట్స్ మనం కనుక ఉపయోగించుకుంటే డెఫినెట్లీ వీ కెన్ కనెక్ట్ ఈజీలీ. చాలా మంది జీవితాల్లో ఎమోషనల్ ట్యాంక్ ఎందుకు ఎవాపరేట్ అయిపోతుంది అంటే, దే డోంట్ నో ద లవ్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్పౌస్. దట్ ఈస్ ఎ క్రిస్టల్ క్లియర్ అవైలబుల్ డేటా. మీకు డేటా కావాలన్నా కూడా ఐ కెన్ టెల్ యూ అబౌట్ డేటా. సో చాలా మందికి కపుల్స్ లో వాళ్ళ వైఫ్ యొక్క లవ్ లాంగ్వేజ్, వాళ్ళ స్పౌస్ యొక్క లవ్ లాంగ్వేజ్ ఏంటిదో తెలియదు, ఈ 5లోనే తెలియదు. సో ఈ రాత్రి కాల్సిన పెద్ద ఛాలెంజ్ ఏంటిదని మీ అందరికీ కుటుంబాలుగా, మీ లవ్ లాంగ్వేజ్ ఏంటిదో హస్బెండ్ లవ్ లాంగ్వేజ్ ఏంటిదో వైఫ్ కనుక్కోవాలి, వైఫ్ లవ్ లాంగ్వేజ్ ఏంటిదో హస్బెండ్ కనుక్కోవాలి. ఈ 5లోనే మళ్ళీ పెద్ద విషయాలు ఏం కాదు, చాలా సింపుల్ కనబడుతున్నాయి, కానీ ఈ 5లో ఏంటో మనం తెలుసుకొని ఆ ఏరియాలోనే మనము కమ్యూనికేట్ చేయగలిగితే డెఫినెట్లీ అవర్ లవ్ ట్యాంక్, ద ఎమోషనల్ లవ్ ట్యాంక్ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఒకసారి మనం విల్ కమ్ బ్యాక్ టు వన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ద ఫస్ట్ వన్ ఈస్ the work on the words. Words are extremely important. Okay, ఆయన ఏమంటే, టాక్ టు యువర్ స్పౌస్ మోర్ స్వీట్లీ అండ్ రెస్పెక్ట్ఫుల్లీ దాన్ యూ టాక్ టు ఎనీవన్ ఎల్స్. ఈ లోకంలో ఎవరితోనన్నా మాట్లాడిపోయినా స్పౌస్ తో మాత్రం ఎలా మాట్లాడాలంటే స్వీట్లీ అండ్ రెస్పెక్ట్ఫుల్లీ. మనకున్న ఛాలెంజ్ ఏంటంటే యుఎస్ఏ మినిస్ట్రీలో స్టూడెంట్స్ తోని ఎంత స్వీట్ గా మాట్లాడతాము, చెల్లి ఎలాగున్నో చెల్లి, అదిగా చెల్లి. కొంతమంది అయితే అట్లా మాట్లాడుతుంటే చెల్లెలు అయితే ఫ్లాట్ అయిపోతున్నారు. అసలు నాకు ఈ తెలంగాణలో నీకు పెరిగిన నాకు ఎవరు తమ్ముడు అని పిలవరు, ఇక్కడ అంతా అన్న అని అంటారు, లేకపోతే పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో పెరిగిన వాళ్ళకి అక్కడ ప్రతి ఒక్కళ్ళు చెల్లె అంటారు, లేదా తమ్ముడు అంటారు. సో చెల్లి అని మాట్లాడుతుంటే కరిగిపోతున్నమాట. అక్క ఎంత మంచిగా మాట్లాడింది అబ్బా, చెల్లి అంటే చాలు, ఎంతకంటే ఏం కాదనుకుంటా. అందరితో మాట్లాడి చివరికి ఇంటికి వచ్చిన హస్బెండ్ తో ఏంది చెప్పు, ఏంది అక్కడ ఉంది అన్న నేను పో,
అన్నావంటే హస్బెండ్ అరే ఇంత స్వీట్ గా ఇంత రెస్పెక్ట్ఫుల్ గా స్టూడెంట్స్ తో మాట్లాడుతూ హస్బెండ్ దగ్గరకు వచ్చేసరికి తినిపో అక్కడ ఉంది ప్లేట్ పో అనేసరికి ఈ విల్ నాట్ టాలరేట్ ఇట్. సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు హస్బెండ్ ఆల్సో. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద వర్డ్స్ విచ్ ఎవ్రీబడి హ్యావ్ టు రియల్ బి కాషియస్. మన ప్రేమ దాచిపెట్టుకోవాలి కొద్దిగా, రైట్? అట్లీస్ట్ ఫర్ హస్బెండ్ అండ్ వైఫ్. సో దాంట్లో వర్డ్స్ ఏమున్నాయంటే ప్లీజ్ వర్క్ ఆన్ దీస్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంకరేజింగ్ వర్డ్స్, రైట్? ఏ పదాలు వాడితే భార్య భర్త ఇద్దరు కూడా ఎంకరేజ్ చేయబడతారు మనం గుర్తుపెట్టుకుని లెట్ us టాక్ అబౌట్ ద ఎంకరేజింగ్ వర్డ్స్. దెన్ కైండ్ వర్డ్స్. మాకు తెలియదన్నా అంటే డిక్షనరీ చూస్తే కైండ్ వర్డ్స్ ఏమేమి ఉంటాయో రాసుకొని అయ్యో పేపర్ మీద రాసుకుంటారు చాలా మంది. కైండ్ వర్డ్స్ ఇది వాడానా లేదా, ఈ పదం వాడానా లేదా అని చూసుకుంటామంటే చెక్ చేసుకుంటామంటే కొన్ని బుక్స్ లో బలగిస్తారు కైండ్ వర్డ్స్ గురించి. కైండ్ వర్డ్స్. దెన్ రిక్వెస్ట్ వర్డ్స్. హంబుల్ అంటే రిక్వెస్ట్ వర్డ్స్, ప్లీజ్ ఇటువంటి వర్డ్స్ రిక్వెస్ట్ వర్డ్స్. కైండ్ వర్డ్స్ లాంటి థ్యాంక్ యూ లాంటి. Then gratitude words in terms of thank you very much, right? Coffee ichira, good morning, oh thank you very much for the coffee, it was really wonderful, right? So one word of thank you, right? Biryani chesina kuda also చాలా మంది బిర్యానీ చేసినప్పుడు చెప్తారు బాగా చేసిన బిర్యానీ. బట్ ఎవ్రీడే మీల్, ఎవ్రీడే టిఫిన్, ఎవ్రీడే చాయ్ వి టేక్ ఇట్ లైట్లీ. అట్లా కాకుండా లెట్ us be very sincere in terms of our words, the words of gratitude. Then healing words, words which can really heal people. భార్యని ఏది మాట్లాడితే, భర్తకి ఏది మాట్లాడితే హృదయంలో హీలింగ్ వస్తుంది. ఒక్క మాటతోని హీలింగ్ రావడానికి ఉంటుంది. ఒక్క మాటతో కూడా డెత్ రావడానికి కూడా, ఒక డెత్ ఇన్ ద సెన్స్ ఆ లైఫ్ అంతా పోగొట్టడానికి కూడా అవకాశం ఉంది ఒక్క మాటతో, రైట్? కొంచెం జాగ్రత్తగా హీలింగ్ వర్డ్స్ ని మనము నేర్చుకుంటామని అలవాటు చేసుకోవాలి. దెన్ కాంప్లిమెంట్ యువర్ స్పౌస్ ఇన్ ద ప్రెజెన్స్. ఓకే, సారీ, కాంప్లిమెంట్ యువర్ ఇన్ ద స్పౌస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యువర్ గెస్ట్. గెస్ట్ ముందు ఎప్పుడు కూడా కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, గెస్ట్ ముందు ఎప్పుడు కూడా దయచేసి భార్యని ఎప్పుడు కాంప్లిమెంట్ చేయాల్సింది, కానీ క్రిటిసైజ్ అనేది గెస్ట్ ముందు చేస్తే మాత్రం షీ కెనాట్ టాలరేట్. అండ్ ఆల్సో వైస్ వర్సా ఆల్సో. సో హస్బెండ్ కూడా అందరి ముందు చీప్ గా మాట్లాడతాం, ఇర్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడతాం అని జరగకుండా జాగ్రత్తగా కాంప్లిమెంట్ చేయడం అని నేర్చుకోవాలి. దెన్ లుక్ ఎట్ యువర్ స్పౌస్ స్ట్రెంగ్స్ అండ్ అప్రిషియేట్ దెమ్. వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్, స్పౌసెస్ ఏమున్నాయి, స్పౌస్ యొక్క స్ట్రెంగ్స్ ఏమున్నాయి చెప్పి వాటిని మనం గుర్తుపెట్టి వాటిని అప్రిషియేట్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. Okay, so these are some of the words and which definitely we need to really work upon. So మీరు ఏం చేయాలంటే కూర్చొని నైట్ వర్డ్స్ ఏమున్నాయి అబ్బా, అసలు ఏమున్నాయి ఇటువంటి వర్డ్స్, మనం వాడే వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, అసలు వాస్తవానికి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అంటే ఓ మస్తు వర్డ్స్ ఉంటాయి. డిక్షనరీ చూస్తే మస్తు వర్డ్స్, తెలుగు పదాలు ఇంగ్లీష్ పదాలు కుప్పలుగా ఉన్నాయి అన్నమాట. సో ఎంకరేజింగ్ వర్డ్స్ ని మనం దట్ టు అడ్జెక్టివ్స్ వాడతాం నేర్చుకోవాలి. ఓకే, అడ్జెక్టివ్స్ అంటే పదాల ముందు ఇంకొక మాట పెట్టి దాన్ని కొంచెం క్వాలిఫై చేస్తూ ఉంటుంది అన్నమాట, రైట్? అటువంటి అడ్జెక్టివ్స్ కూడా మనం వాడుతూ మాట్లాడుతూ ఉంటే దట్ విల్ బి రియల్లీ వండర్ఫుల్, రైట్? సో ఎంకరేజింగ్ వర్డ్స్, కైండ్ వర్డ్స్, రిక్వెస్ట్ వర్డ్స్, గ్రాటిట్యూడ్ వర్డ్స్, హీలింగ్ వర్డ్స్, and compliment your spouse in the presence and look at your spouse strengths and appreciate them. These are the beautiful things. In relationship lo manu entana grow avachchu, definitely that's a big challenge for every wife and husband. So let us work upon the words because words are extremely important. The second one is a physical touch. Okay, physical touch గురించి మనం మాట్లాడుతున్నాం. టచ్ గురించి మనం, సెకండ్ లవ్ లాంగ్వేజ్ ఇస్ టచ్. అండ్ వి నో దట్ హ్యూమన్ బాడీ ఈస్ డెఫినెట్లీ ఈజ్ ఫర్ టచ్. బాడీ ఉంది టచ్ చేయడానికి, రైట్? సెకండ్ ఇవ్వగలటానికి, తర్వాత ఐఫై, సారీ వైఫై పెట్టగలంటే, సారీ హైఫై ఇవ్వగలటానికి. దెన్ ఇవి చాలా చాలా ఉంటాయి మనకి, రైట్? అండ్ హగ్ ఆల్సో డెఫినెట్లీ విల్ డెఫినెట్లీ హెల్ప్ us. అండ్ ఇక భార్య భర్తలకి అయితే డెఫినెట్లీ దర్ లాట్ ఆఫ్ థింగ్స్ అన్లిమిటెడ్. సో అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ద టచ్. ఓకే, సో ఇది ఎప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ద టచ్. దెర్ ఇస్ పవర్ ఇన్ ద టచ్. దెన్ బాడీ ఈజ్ ఫర్ టచింగ్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. బాడీ ఈజ్ ఫర్ టచింగ్. దూరం దూరం కూర్చుంటాం కాదు, బాడీ ఈజ్ డెఫినెట్లీ ఫర్ టచింగ్. అండ్ వైల్ వీ గో ఫర్ ఎ వాక్, హోల్డ్ హ్యాండ్స్ యాజ్ యూ వాక్ అలాంగ్. ఈవినింగ్ పూట ఎప్పుడైనా వాకింగ్ వెళ్ళినప్పుడు డెఫినెట్లీ నాట్ గో ఫర్ ఎ బ్రిస్క్ వాక్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు కూడా గో ఫర్ ఎ ఆర్డినరీ వాక్ వేర్ యూ కెన్ హోల్డ్ యువర్ వైఫ్స్ ఆర్ హస్బెండ్స్ హ్యాండ్ అండ్ వాక్. వైల్ ఈటింగ్ ట్రై టు టచ్. తినేటప్పుడు కూడా పక్క పక్కన కూర్చొని కూడా ఈజీగా చేతులు కూడా చేతి చేయి కూడా కలపగలటానికి కూడా అవకాశం ఉంది. అండ్ ఎదురు కూర్చొని కూడా కాలు కలగలటానికి కూడా అవకాశం ఉంది. సో వైల్ ఈటింగ్ ఆల్సో ట్రై టు రియలీ టచ్. దెన్ మార్నింగ్ హగ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మార్నింగ్ లేవగానే పరిగెత్తుకుంటూ పోవడం కాకుండా పిల్లలు లేచిర్రా, కాలేజ్ టైం అయిపోతుంది, అన్నం పెట్టాలి, అన్ని మైండ్ లో ఉంటాయి. బట్ బిఫోర్ దాట్ జస్ట్ ఎ టచ్, జస్ట్ ఎ హగ్. యాజ్ యూ జస్ట్ లేవగానే ఎవరు ముందు లేచిన వాళ్ళు ఎ మార్నింగ్ హగ్ అండ్ కిస్ క్యాన్ బి డెఫినెట్లీ a blessing for the entire day. Then shoulder massage and cuddling also is extremely important. Shoulder massages are extremely important, and
కడ్లింగ్ అన్నప్పుడు కూడా చేతిలో తీసుకొని కడ్లింగ్, యూ ఆల్ నో దాట్. దెన్ ఆల్వేస్ సిట్ బిసైడ్ యువర్ స్పౌస్ బిఫోర్ గెస్ట్. ఇది బాగా మనకు ప్రాక్టీస్ చేయాలి. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు భార్య ఎక్కడో నిలబడుతుంది, భర్త ఒక్కడే కూర్చుని కూర్చుంటాడు. ప్లేస్ ఉన్నా కూడా వైఫ్ విల్ నాట్ కమ్ అండ్ సిట్. కానీ అట్లా కాదన్నమాట. డెఫినెట్లీ వైఫ్ షుడ్ సిట్ బిసైడ్ ద హస్బెండ్. రైట్, ఆమె కూర్చున్నా మనం కూడా వెళ్ళి ఆమె పక్కనే కూర్చోవాలి. దట్ గెస్ట్ నో దట్ యు ఆర్ వన్. మీరిద్దరు ఎప్పుడు ఒకటే అనే సంగతి వాళ్ళకి తెలుసుకోవాలి. వేరే దగ్గర కూర్చోగలటానికి ఎప్పుడు కూడా మనం స్కోప్ ఇవ్వకుండా, అఫ్ కోర్స్ మన కల్చర్ బట్టి ఉంటుంది అనుకోండి, బట్ be very sensitive to the culture and also grow in this area. Then when your spouse come home, give a big hug even before children. ఊరు నుంచి రాగానే తలుపు దగ్గరే లోపల రాగానే స్పౌస్ కి మనం ఫస్ట్ హగ్ ఇవ్వాల్సింది. పిల్లలు జనరల్ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు, కానీ పిల్లల కంటే కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటి రాగానే పిల్లలు ఉంటారు అనుకోండి, బట్ స్టిల్ గివ్ ఎ హగ్ బిఫోర్ యువర్ చిల్డ్రన్. సో చిల్డ్రన్ షుడ్ నో దట్ మై డాడ్ అండ్ మమ్ ఆర్ ఫస్ట్, దే ఆర్ వన్ యూనిట్. దాని తర్వాతే మనం. అట్లా కాకుండా చాలా మంది ఫస్ట్ పిల్లల్ని ఎత్తుకుంటారు, వాళ్ళతో మాట్లాడతారు, తర్వాత భార్య బాగున్నావా అంటారు. అదే వచ్చి గంట అయింది సార్ నువ్వు ఇప్పటికి ఇంటికి వచ్చి, గంట తర్వాత గుర్తు వచ్చి నాకు బాగున్నాను అని అంటారు. అట్లా కాకుండా వచ్చినప్పుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ ఏ ఫస్ట్ హగ్ టు యువర్ వైఫ్ అండ్ దెన్ టు యువర్ చిల్డ్రన్, బికాస్ వీఆర్ వన్. వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ వన్, చిల్డ్రన్ ఆర్ నాట్ వన్. చిల్డ్రన్ తర్వాత వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకు కూడా తెలవాలన్నమాట. ఎస్, పెద్దయిన తర్వాత నేను కూడా మై డాడీ అండ్ మమ్మీ ఆర్ వన్, కాబట్టి నేను కూడా రేపు పొద్దున్న పెళ్ళైన తర్వాత ఈ విధంగా ఉండాలని వాళ్ళకి మనం చెప్పగానే చెప్తా ఉన్నాం. సో ఫిజికల్ టచ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. దెన్ థర్డ్ ఇంపార్టెంట్ లవ్ లాంగ్వేజ్ ఈస్ అన్ యాక్ట్స్ ఆఫ్ సర్వీస్. when you talk about the acts of service అన్నప్పుడు డెఫినెట్లీ హెల్పింగ్ ఇన్ ద కిచెన్, రైట్. చాలా చాలా వస్తాయి యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ లో. ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్, రైట్. షాపింగ్ అనేది మనం అలవాటు చేసుకోవాలి. భారతం పోవటం, గ్రాసరీస్ కొంటాం కూడా ఎప్పుడు వైఫ్ అయిపోతూ ఉంటుంది, కాకుండా వైఫ్ తో పాటు వెళ్తాం. ఎప్పుడు హస్బెండ్ పోతా ఉంటారు కొన్ని కుటుంబాల్లో. అటు కాకుండా హస్బెండ్ లిస్ట్ ఇచ్చి ఎంత పట్టరాపో అని చెప్తే మనోడు ఒక్కడే అన్ని సూపర్ మార్కెట్ పోయి అన్ని పట్టుకొని వస్తాడు. భార్య రాగానే లిస్ట్ మొత్తం చూసి ఇది ఎందుకు పట్టుకోవాలి, ఇది పట్టరమని చెప్పి మీకు ఏ చెప్తున్నా అదే మర్చిపోతారండి మీరు అసలు. అంటే అరే అంతసేపు నిలబడి అన్ని తీసుకొని లైన్ లో నిలబడి బిల్లు కట్టి, రైట్, ఇంటికి వచ్చిన తర్వాత ఇన్ని పట్టుకొస్తే ఇన్నిటికి ఒక్క మాటలేదు, కానీ పట్టుకురాని ఒకదాని మీద నేను మీరు ఎప్పుడు అంతే అంది అదే తీసుకురారు, చెప్పిందే తీసుకురారు. మళ్ళీ పోనా అంటే ఇంకేం పోతారులే వచ్చేసారు కదా అయిపోయింది, మళ్ళీ తెచ్చేదాకా ప్రాబ్లం, తెస్తానన్నా ప్రాబ్లం. అట్లా కాకుండా జనరల్లీ గో టుగెదర్. అంటే ఫస్ట్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఒకసారి తెచ్చుకుంటాం కాబట్టి ఆ టైంలో డెఫినెట్లీ గో టుగెదర్. మధ్యలో ఏమైనా మిస్ అయినప్పుడు డెఫినెట్లీ ఇండివిజువల్ గా మనం పోవచ్చు, కానీ బట్ హోల్సేల్ గా ఒకసారి 4,000 రూపీస్ 5,000 రూపీస్ గ్రాసరీస్ తెచ్చినప్పుడు డెఫినెట్లీ కార్లో ఇద్దరు కలిసిపోవడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఇన్ షాపింగ్. యాక్ట్స్ ఆఫ్ సర్వీస్, క్లీనింగ్ ద హౌస్ సమ్ టైమ్స్, వాషింగ్ డిషెస్. అఫ్ కోర్స్ వాషింగ్ డిషెస్ ఈ లాక్డౌన్ పీరియడ్ లో మేడ్స్ లేక అందరం చేసిన పని వాషింగ్ డిషెస్. హెల్పింగ్ ఇన్ హౌస్ హోల్డ్ వర్క్స్, పేయింగ్ బిల్స్, సర్వీసింగ్. టూ వీలర్ ఉంటే దయచేసి ఆమె తీసుకుపోకుండా, టూ వీలర్ ఉంటే డెఫినెట్ గా దాన్ని అప్పుడప్పుడు తీసుకుపోయి సర్వీసింగ్ చేయించడం, తర్వాత క్లీన్ చేయటం, ఇవన్నీ కూడా చేస్తే షీల్ బి వెరీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అదే పొద్దున కాలేజ్ పోతుంటే బైక్ మెరిసిపోతా ఉంటే వా థ్యాంక్ యూ వెరీ మచ్ మనసులో అనుకుంటా ఉంటారు. అండ్ అదే థాట్స్ తోని షీల్ గో. అటు కాకుండా బైక్ అంత దరిద్రంగా ఉంది అనుకోండి, ఎవరు హెల్ప్ చేయట్లేదు, నాకు టైం ఉండట్లేదు అని ఆమె కూడా అంత హ్యాపీగా ఉండదు. అదే క్లీన్ ఉంటే షీల్ బి రియలీ థ్యాంకింగ్ యూ ఇన్ హర్ హార్ట్ అండ్ with a very positive sign. She can go to the college and come back in the evening. Atle 4-wheeler to 4-wheeler servicing the 2-wheeler, then cleaning washrooms, right, working along with her in the kitchen. ఇవన్నీ కూడా మనం చేస్తే యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో జనరల్ గా ఆలోచిస్తా ఉంటే చూడండి, ఎవ్రీ వైఫ్ కి లవ్ లాంగ్వేజ్ లో ఇది ఒకటి ఉండొచ్చేమో అనిపిస్తుంది నాకు, యాక్ట్స్ ఆఫ్ సర్వీస్. ఓకే, షీ లవ్స్ ఎవ్రీ వైఫ్, అంటే ఎవ్రీ అని అనగానే జనరల్లీ వైఫ్స్ లవ్స్ హర్ హస్బెండ్స్ టు బి in this area. Acts of service may be a love language of every wife, but it depends upon individuals. Then the fourth love language is gifts. Gifts lo manam small gifts regularly and big gifts occasionally, handmade original gifts sometimes. Bring a saree or a shirt when you go for an official trip. Okay, itla konni gifts gurinchi inka మీరు క్రియేటివ్ ఆలోచించి బర్త్డేకి, మ్యారేజ్ డేకి, వ్యాలంటైన్స్ డేకి. వ్యాలంటైన్స్ డేస్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు, మనం కూడా చేసుకోవచ్చు సెలబ్రేషన్. ఏమో దాంట్లో ఏ స్మాల్ గిఫ్ట్ యువర్ వైఫ్ బికాస్ షీ ఈజ్ యువర్ వ్యాలంటైన్. అందరు మై వ్యాలంటైన్ అంటే ఉంటే మనం కూడా స్మాల్ గిఫ్ట్. ఓకే, సో స్మాల్ గిఫ్ట్స్ రెగ్యులర్లీ అండ్ బిగ్ గిఫ్ట్స్ అకేషనల్లీ, లైక్ మ్యారేజ్ అప్పుడు ఒక డైమండ్ రింగ్. ఇఫ్ యూ కెన్ రియల్లీ go for 15,000 20,000 years capacity una good, better to give a wonderful gift once in a while, a diamond ring, right? And algapaina small gifts, right? Earrings kani emanna even technical gifts kuda mani age, for example AirPods kani earphones kani edana kuda you can think about gifting. Okay, so small gifts regularly, big gifts occasionally,
and bring a saree or a shirt లేకపోయినా saree when you go for an official trip, ఎప్పుడైనా కాలేజ్ పని కోసం ఆఫీస్ పని కోసం ఎక్కడైనా పోయారు అనుకోండి, ప్లీజ్ బ్రింగ్ ఎ శారీ ఫర్ హర్, రైట్? నేను చాలా ఊళ్ళో పోయినామంటే నార్త్ ఇండియా, మనం సూరత్కి వెళ్ళాం. సూరత్ పోతే ఒక రోజు అంతా, సూరత్ ఈస్ నోన్ ఫర్ శారీస్. అక్కడ పోయి ఎన్ని శారీస్ ఉన్నాయంటే అసలు 200కి మంచి, ఇక్కడ 200 అయితే ఇక్కడ 1000 రూపాయలకి అమ్ముతారు అన్నమాట. అసలు పోయి బిజినెస్ పెడితే అయిపోయింది, అన్ని కొనుక్కొచ్చి ఇక్కడ అందరికి అమ్మితే మస్తు డబ్బులు వస్తే అనిపించింది, అంత చీప్ ఉండే శారీస్. సో ఒక తీసుకోబోయారు, చూపిరా బాయ్, రైట్? ఐ లవ్ టు గో అండ్ బ్రింగ్ ఎ శారీ ఫర్ మై వెరెవర్ ఐ గో. అట్లా ఊరికి ఒక్కొక్క శారీ ఉంటుంది. Of course, not costly, but very, very simple sarees. So gifts can be up to you. Then, quality time. The fifth important thing is a quality time. Okay, కారణం ఏంటిదంటే, husbands, please take a note of it. Wives need their time with their husbands. Scripture says, a wife's desire is to be unto her husband. కదా, భార్య యొక్క డిజైర్ ఎవరుకుందబ్బా అంటే తన హస్బెండ్ పట్లనే డిజైర్. దట్ ఈస్ వాట్ ద బైబిల్ సేస్. కాబట్టి అటువంటి డిజైర్ భర్త పట్లనే ఉంటుంది తన డిజైర్ ఎప్పుడు కూడా. బాగా గుర్తుపెట్టుకోవాలి హస్బెండ్స్, ఎవ్రీ వైఫ్ హర్ డిజైర్ ఈస్ ఫర్ హస్బెండ్ బికాస్ ద బైబిల్ సేస్ సో. సో కాబట్టి అటువంటి స్త్రీకి మన కోసం డిజైర్ చూపిస్తుంది, మన భార్య కోసం క్వాలిటీ టైం స్పెండ్ చేయడం అనేది డెఫినెట్లీ ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీ హస్బెండ్. సో గో అవుట్ ఫర్ ఎ వాక్, టేక్ యువర్ స్పౌస్ ఫర్ ఎ లంచ్ అవుట్ సైడ్. ఇప్పుడు హైదరాబాద్ అయితే మస్తు ఉంటే మనకి వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, వెళ్ళి యూ కెన్ గో అండ్ టేక్ హర్. ఎప్పుడు ఇంట్లో కుకింగ్ కాకుండా జస్ట్ టేక్ హర్, చిల్డ్రన్ తీసుకుపోవచ్చు, అప్పుడు సాయంత్రం పూట కానీ లంచ్ టైంలో కానీ యూ కెన్ టేక్ యువర్ వైఫ్ టు యువర్ లంచ్. గివ్ యువర్ స్పౌస్ అండ్ అన్డివైడెడ్ అటెన్షన్. మాట్లాడుతున్నప్పుడు పక్కన సెల్ ఫోన్లో మెసేజ్లో చూసుకుంటూ కాకుండా అన్డివైడెడ్ అటెన్షన్ ఇస్తే షీ విల్ బి డెఫినెట్లీ హ్యాపీ. అండ్ డోంట్ లిజన్ క్యాజువల్లీ వాచింగ్ టీవీ ఆర్ వాట్సాప్ చేసుకుంటా క్యాజువల్లీ వింటే మాత్రం షీ విల్ నాట్ బి హ్యాపీ. 70 seconds వీ క్యాన్ లిజన్ వితౌట్ ఇంటరప్షన్. దిస్ ఈస్ స్టాటిస్టిక్స్ టుడే. సో 17 సెకండ్లు దాటగానే మనకి మైండ్ వెళ్ళిపోద్దాం మనసు. కాబట్టి అటువంటి ఏజ్లో ఉన్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినడం మనం నేర్చుకుందాం. స్పౌజెస్ డోంట్ నీడ్ అడ్వైస్, దే నీడ్ దట్ వి అండర్స్టాండ్ దెమ్. అడ్వైస్ కంటే కూడా అండర్స్టాండ్ చేసుకుంటున్నాను చెప్పగలటానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వింటా ఉంటే వాళ్ళకే అర్థమైంది సొల్యూషన్ ఏంటో. వినక ముందే మనం అడ్వైస్ ఇస్తా ఉంటే దే డోంట్ లవ్ దాట్. అండ్ దెన్ క్వాలిటీ యాక్టివిటీస్ లైక్ గార్డెనింగ్ అండ్ షాపింగ్ ఇవన్నీ మనం చేస్తే that will be wonderful. So 5 important love languages మీకు చెప్పిన, words of affirmation, physical touch, receiving gifts, quality time, acts of service. ఈ 5 చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 5 ఇంపార్టెంట్ ఆఫ్ కోర్స్. 5 దీంట్లో ఏది మీ లవ్ లాంగ్వేజ్ అనేది, హస్బెండ్ లవ్ లాంగ్వేజ్ అనేది మళ్ళీ చెప్తాను. హస్బెండ్ లవ్ లాంగ్వేజ్ ఏంటిదని వైఫ్ తెలుసుకోవాలి, వైఫ్ లవ్ లాంగ్వేజ్ ఏంటిదని హస్బెండ్ తెలుసుకొని ఆ ఏరియాలో కమ్యూనికేట్ చేయగలిగితే, ఈ విధంగా చేయగలిగితే, then connecting is extremely easy. Then your emotional tank, the love tank will definitely increase, evaporate kaakunda. Your relationship will be very fresh. So how to communicate, actions to take, things to avoid, idantha vinadu kabatti tarvata meer chadukovachu. So that is my assignment for you. Please try to understand the love language of your spouse and act accordingly. Then you can really communicate to her. Okay. మీకు చెప్పాను కదా, నాకు ఎన్ని గిఫ్ట్స్ ఎన్ని షర్ట్లు పట్టుకొచ్చినా ఐ విల్ నాట్ బి హ్యాపీ బికాస్ అంత పెద్ద ఇష్యూ కాదు నాకు. బట్ నా లవ్ లాంగ్వేజ్ ఏంటిదో షీ నోస్ దాట్. ఓకే, టాప్ 1 టాప్ 2 ఏదో ఉంటుంది మొత్తానికి. రైట్, లెట్స్ గో ఇట్. అండ్ ఫైనలీ బిఫోర్ వి క్లోజ్, లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ వన్స్ అగైన్ టు పరమగీతం 4వ అధ్యాయం చూద్దాం. 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. కొంచెం కష్టంగా ఉన్నది లిటరేచర్, తెలుగు కొంచెం అవటం. ఎవరన్నా తెలుగులో చదువుతారా? ఎవరైనా హస్బెండ్ చదవాలి, బికాస్ ఇది హస్బెండ్ మాట కాబట్టి, నా ప్రియురాలు అన్నాడు కాబట్టి. ఎనీ హస్బెండ్, క్యాన్ యూ రీడ్ చాప్టర్ 4 verses 1 to 7? నా ప్రియురాలా, నీవు సుందరివి, నీ ముసుగుకుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల మందను పోలి ఉన్నవి. నీ పలు వరుస కత్తిరివేయబడినవి, కడగబడి అప్పుడే పైకి వచ్చినవినై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనను పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నది. నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి. నీ నోరు సుందరము. నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె నగబడుచున్నవి. జయసూచకముల నుంచుటకై
దావీదు కట్టించిన గోపురముతోను 1000 డాలులను శూర్ల కవచములన్నీయును వేలాడు ఆ గోపురములతోను నీకందరము సమానము. సమానం. నీ ఇరుకు చెములు ఒక జింక పిల్లలు తామరలో వేయు కవలను పోలి ఉన్నవి. ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీ లేదు. వా, థ్యాంక్ యూ. సో డిఫికల్ట్ టు రీడ్ ఇన్ తెలుగు ఆల్సో, ఇంగ్లీష్ కొంచెం ఈజీగా ఉంటుంది. బట్ ఎనీవే, సో మనోడు ఎక్కడ స్టార్ట్ చేసి చూస్తే ఒకసారి హౌ బ్యూటిఫుల్ అన్నాడు కదా. ఫస్ట్ నా ప్రియురాలా నీవు సుందరివి, హౌ బ్యూటిఫుల్, హౌ బ్యూటిఫుల్. సో దట్స్ హౌ హీ ఈస్ డిస్క్రైబింగ్ హిస్ వైఫ్. సో ఇప్పుడు 1 to 6 లో మనం చూస్తే ఆల్ అప్పర్ పార్ట్స్ ఆఫ్ అ బాడీ ఆర్ కంపేర్ టు వాట్, ప్రతి దాన్ని కంపేర్ చేసుకుంటూ రాశాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ అన్నాడు. ఐస్ ఎలాగున్నాయి అంటే గువ్వ కనుల వలె ఉన్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. దెన్ హీ వెంట్ ఆన్ టు హెయిర్ ఎలాగుంది అంటే మేకల మందను పోలి ఉన్నది అని చెప్పి, హెయిర్ అంత బ్లాక్ ఉంది అనుకుంటా. సో ఈస్ టాకింగ్ అబౌట్ ద హెయిర్. దెన్ హీ గోస్ ఆన్ టు ద టీత్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పళ్ళ వరస ఎంత కత్తరు చేయబడినట్టుగానే బ్యూటిఫుల్ టీత్. See how beautiful he's explaining about the teeth also. Then he goes on to her lips and then he goes on to her mouth. నీ నోరు సుందరము అని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. దెన్ హీ గోస్ ఆన్ టు హిస్ టెంపుల్ కదా, తనకు ఏమంటారు దాన్ని బుగ్గలు ఎలాగున్నాయో చెప్తా ఉన్నాడు, టెంపుల్స్. దెన్ హీ గోస్ ఆన్ టు హర్ నెక్ ఎలా ఉంది, దావీదు కట్టించి గోపురంతో సమానంగా వాళ్ళ భాషలో, రైట్, దట్ ఈస్ దేర్ లాంగ్వేజ్. సో నెక్ నా విధంగా కంపేర్ చేస్తా ఉన్నాడు. దెన్ హీ గోస్ ఆన్ టు టాక్ అబౌట్ హర్ బ్రెస్ట్, right? So all the upper parts of the body are being compared to something or the other in his own language, వాళ్ళ లిటరేచర్ లో, వాళ్ళ లాంగ్వేజ్ లో ఆ విధంగా కంపేర్ చేస్తారు. చివరికి మళ్ళీ వచ్చేసరికి 7th verse లో అంటాడు కదా, బ్యూటిఫుల్ యు ఆర్, నా ప్రియురాలా నువ్వు అధిక సుందరివి, నీ అందు కలంకమేది లేదు. వాట్ అ బ్యూటిఫుల్ లవ్ డిస్క్రిప్షన్ కదా. దేర్ ఇస్ నో ఫ్లా ఇన్ యూ, నీ అందు కలంకం ఏది కూడా లేదు అని చెప్తాడు. ఒక్క మాటలో కొటేషన్, షీ ఇస్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. But that is how Solomon describes about his wife. So that is a beautiful thing to really study, right? So time తీసుకొని eyes, hair, teeth, lips, mouth, temples, neck, breast, అన్నిటి గురించి కూడా he was really explaining. That's a challenge for every husband, right? So ప్రతి హస్బెండ్ కూడా తన భార్య ఏ విధంగా ఉన్నది అనేది, it is up to him to really express his love, right? అది మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది మనం చూస్తే పోయం ఫర్ హర్ లవర్. ఇప్పుడు 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయము 10 నుంచి 16. 5వ అధ్యాయము 10 నుంచి 16. ఎవరైనా చదువుతారు? 10 నుంచి 16. Any wife can read it. Suresh chadivindi kabatti Pavani can do study. Read it. Chapter 5 verses 10 to 16. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెండ్రుకలు కాక పక్షముల వలె కృష్ణవర్ణములు, అవి నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడుగబడి ఉన్నట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. అతని కరములు తర్షీషు రత్న భూషితమైన స్వర్ణ గోళముల వలె ఉన్నవి. అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము,
అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. Okay, well, thank you very much. So again the language, right? Anyway, the outstanding among 10,000. 10,000లో అతి కాంక్షణీయుడు, రైట్? సో మనం ఇది ఫిగరేటివ్ గా తీసుకున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఫిగరేటివ్ యేసు క్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 10,000లో అతి సుందరుడని మనం క్రీస్తు గురించి మనం పాడుతూ ఉంటాం. సో దిస్ ఈస్ ఫిగరేటివ్లీ అండ్ ఆల్సో ఇట్ క్యాన్ బి టేకెన్ యాజ్ లిటరల్లీ. సో ఇక్కడ చూస్తూ ఉంటే తను మళ్ళీ షీఈస్ రియల్లీ ప్రైజింగ్ హిస్ హెడ్ గురించి, హెడ్, హెయిర్, ఐస్, చీక్స్, లిప్స్, arms, body, legs and mouth. So that is her poem regarding her lover or husband గురించి తను మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సో ఈ రెండు పోయమ్స్ మనం కంపేర్ చేస్తూ ఈ రాత్రి మీకు ఒక అసైన్మెంట్ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. అది అసైన్మెంట్ ఏంటిదంటే యూ షుడ్ రైట్ ఏ లవ్ లెటర్ టు యువర్ వైఫ్. సో మీ వైఫ్ ఇన్ ద సెన్స్ టు యువర్ స్పౌస్. సో వైఫ్కి రాయాలి, హస్బెండ్కి రాయాలి. సో ఏమి రాస్తారు అంటే దాంట్లో ఏమేమి ఉండొచ్చు లవ్ లెటర్లో అంటే talk about their strengths, okay, talk about their achievements, talk about their humor, their nature, కదా, వాళ్ళ యొక్క స్వభావం ఏ విధంగా ఉందో, మృదుమైన స్వభావం కలవాడని మీరు, రైట్? తర్వాత మీ యొక్క స్ట్రెంగ్స్ కదా, మీరు విశ్వాసం విషయంలో కానీ ప్రార్థన మీరు ఏం చూసారో స్పిరిచువల్ స్ట్రెంగ్స్ మీ హస్బెండ్లో, స్పిరిచువల్ స్ట్రెంగ్స్ ఐడెంటిఫై చేస్తూ, తర్వాత అనుకున్నటువంటి ఓపెన్ మైండ్నెస్ ఒకవేళ ఉంటే, మినిస్ట్రీ పట్ల భారం ఉంటే 2 పాయింట్లు, తర్వాత తన యొక్క పర్సనాలిటీ ఏ విధంగా ఉంది, తను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు, తను చూసినప్పుడు మీకు ఏమనిపిస్తున్నది, తన యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉన్నది, ఇవన్నీ విషయాలు కూడా మీరు ఆలోచించి వైఫ్ గురించి హస్బెండ్, హస్బెండ్ గురించి వైఫ్ ఒక లవ్ లెటర్ మీరు రాయాలని కోరుకుంటా ఉన్నాను. అది రాసిన తర్వాత మార్నింగ్ మీరు లేచిన తర్వాత ప్లీజ్ ఎక్స్చేంజ్ యువర్ లవ్ లెటర్స్, ఎక్స్చేంజ్ చేసి చదువుకొని అండ్ ప్రిజర్వ్ దట్ లవ్ లెటర్స్. కొద్దిగా కష్టమైంది, పిల్లలు పెద్దగా ఉన్నారు అంటే ఆ లవ్ లెటర్స్ మనం చింపేసచ్చు. మేము చాలా ప్రిజర్వ్ చేసుకున్నాం, కానీ మొన్న ఒకసారి మా బీరువాలోంచి ఎవరు దాన్ని ఇట్లా కొంచెం డిస్టర్బ్ చేసినట్టుగా కనబడింది. సో పిల్లలు పెద్దగా అవుతారు కదా అని మనం దాన్ని చింపేసినాం. సో అట్లా కాకుండా ఇఫ్ యువర్ చిల్డ్రన్ కెనాట్ గో దేర్, ప్లీజ్ ఎక్కడ ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ రైట్ దట్. అది ల్యాప్టాప్లో అక్కడ రాసి సరిపోదు, జస్ట్ టేక్ ఎ పెన్ అండ్ దెన్ రైట్ ఇట్. You'll get more thoughts about that. Okay, so this is a small assignment for each one of you to kindle your love. Okay, a progressive unveiling of ourselves to our spouses is an essential prerequisite to deeper relationship. So progressive గా మనం అన్వేల్ చేసుకుంటా ఉంటే మన స్పౌసెస్ కి, అప్పుడే మనకు డీప్ రిలేషన్షిప్ విల్ గో డీపర్. ఇట్ ఈస్ అ ప్రీరిక్విజైట్ టు ఎ డీపర్ రిలేషన్షిప్. కాబట్టి అన్ని ఏరియాస్ లో కూడా దేవుడు మనకి సహాయం చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. కొన్ని డిఫరెన్స్ మీ అందరికి బాగా తెలిసినాయి. ఫర్ ఎగ్జాంపుల్, men physically strong and women is physically definitely weak. Then men can speak 1,000 words per day and women can speak 25,000 words per day. Then men always talk about external details గురించి మాట్లాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాచ్ బాగా జరిగింది, తర్వాత లేకపోతే ఈరోజు ఆఫీస్లో సూపర్ జరిగింది, లేకపోతే ఇంకేమైనా ఎక్స్టర్నల్ థింగ్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. బట్ ఉమెన్ టాక్ అబౌట్ ద రిలేషనల్ డీటెయిల్స్, రైట్? అంటే వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, మన మ్యారేజ్కి వెళ్ళాను, అక్కడ ఎవరు వచ్చారు, ఎవరు ఏం శారీ కట్టుకున్నారు, అక్కడ ప్రోగ్రామ్ ఏం జరిగింది. టాక్ అబౌట్ ద పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్, యాక్సిడెంట్ అయింది అనుకోండి ఇక్కడ బయట, మనం అరే ఎవడో వచ్చింది యాక్సిడెంట్, ఎవడు రాంగ్ రూట్ లో వచ్చింది, ఎవడు రైట్ రూట్ లో వచ్చింది అని చెప్పి మనం లాజికల్ గా ఎక్స్టర్నల్ డీటెయిల్స్ గురించి మాట్లాడతాం. బట్ ఉమెన్ టాక్స్ అబౌట్ అయ్యో కింద పడిపోయారా, ఎవరు పడిపోయారు, పిల్లలకు ఫోన్ చేశారా, భార్యకు ఫోన్ చేశారా, దే విల్ టాకింగ్ అబౌట్ ద రిలేషనల్ డీటెయిల్స్. అది వాళ్ళ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. దెన్ మెన్ కెన్ బి అరోజ్డ్ విజువల్లీ, వి ఆల్ నో దాట్, and women can be aroused verbally. So the more you speak, the more you communicate, the more husband speaks effectively, compassionately, or when he speaks with affection towards his wife, she can be really aroused. Then men emotional connection is via sex, and women's emotional connection is through communication. And men reach orgasms very quickly, but women reach very slowly. And Y swims faster and die quicker, and X chromosome swims slower and then survive longer. ఇది మనకి తెలిసిన విషయాలే. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. బట్ బిఫోర్ ఐ క్లోజ్, ఐ వాంట్ క్లోజ్ విత్ దిస్ వన్. ద ప్రోగ్రెసివ్ అన్వెయిలింగ్ ఆఫ్ యువర్ సెల్స్ టు యువర్ స్పౌసెస్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ప్రీరిక్విజైట్ ఫర్ ఎ డీపర్ రిలేషన్షిప్. సో ఆ విధంగా మనము భార్యాభర్తలుగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొక లాంగ్వేజ్, లవ్ లాంగ్వేజ్ అర్థం చేసుకొని అలా కమ్యూనికేట్ చేసుకుంటూ, రైట్, వాళ్ళ నీడ్స్ మనం తీరుస్తూ కదా, అకేషనల్ గా మనం లెటర్స్ రాసుకుంటూ మనం వాళ్ళు ఎక్విప్ చేసుకుంటా ఉంటే డెఫినెట్లీ అవర్ లవ్ ట్యాంక్ విల్ డెఫినెట్లీ గ్రో టు ఎ హైయర్ ఎక్స్టెంట్స్.
నేను మాది ఫస్ట్ ఇయర్ లో పెళ్ళైనప్పుడు వి వెంట్ ఫర్ ఎ స్టాఫ్ ట్రైనింగ్ 2000 years బ్యాక్, సారీ 20 years బ్యాక్. అండ్ మేము పోయినప్పుడు డాక్టరింగ్ చెప్తా ఉంటారు అక్కడ నేషనల్ స్టాఫ్ ట్రైనింగ్ లో, వాళ్ళు ఏం చెప్తారో కొన్ని అర్థమయ్యేది కాదు. సో మీ ఇద్దరు పక్క పక్కన కూర్చోంటాం, అప్పుడే కొత్తగా పెళ్ళేది, మంచిగా నోట్స్ రాస్తా, అందరు నోట్స్ రాస్తారేమో అనుకుంటారు, నేను మంచిగా లెటర్ రాస్తా ఉంటాడు, శారీ బాగుంది, సూపర్ ఉంది, ఏదో శారీలో అట్రాక్టివ్ ఉంది, ఏదో రాసి ఆమె పేపర్ అందిస్తాడు, ఆమె చూసుకుని నాకు రాసి ఇద్దరు రాసుకుంటా ఉంటాం, అందరు డాక్టర్స్ బాగా రాస్తానేమో అనుకుంటారు. బట్ అటువంటి టైంలో కూడా the whole period ఉన్నప్పుడు definitely we could able to really love each other and grow in this relationship. Of course it's a journey and we should all grow together in this beautiful journey. So మన ప్రార్థన, మన ఆశ ఏంటిదంటే మన హస్బెండ్ మన ఆ విధంగా ప్రైజ్ చేస్తూ, ఎస్ డెఫినెట్లీ 10,000లో నువ్వు సుందరుడు, రైట్, అండ్ నీ నోరు ఎంత అతి మధురం, వా యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఆయన పెదవుల మీద దయారసం ఉండేదని చెప్తా ఉన్నారు. దాట్ ఇస్ ద బ్యూటిఫుల్ థింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ విధంగా ప్రతి హస్బెండ్ కూడా యేసు ప్రభువుని పోలి మనం కూడా భార్యను ఆ విధంగా ప్రేమించాలని, భర్తలు కూడా యేసుక్రీస్తు సంఘం ఏ విధంగా అయితే లోబడుతుందో ఆ విధంగా ప్రతి భార్య కూడా తన సొంత పురుషుడికి అన్ని విషయాల్లో లోబడుతూ తాను కూడా జీవించాలని ప్రభు నామములో మరోసారి గుర్తు చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసి మనం క్లోజ్ చేద్దాం. ప్రేమ గల మా ప్రభు, దయగల తండ్రి, నీ పాదాలు బట్టి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు ప్రభు మేము ప్రభు మరి చూడగలటానికి మీరు చేసిన సహాయం బట్టి మా హృదయపూర్వకంగా వందనాలు. దేవా మరి హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ లో బ్యూటిఫుల్ గా ఉండాలని, దేవా లాస్ట్ వరకు ఆ ఫ్రాగ్నెన్స్ ని ప్రభు, ఆ టచ్ ని ప్రభు, ఆ యొక్క ఫ్రెష్నెస్ ని మా లైఫ్ లో ఎప్పుడు ఉండాలని కోరుకుంటా ఉన్నాం. దేవా ప్రభు మరి చిల్డ్రన్ ప్రభు, కెరీర్ కానీ ప్రభు, స్ట్రెస్ కానీ తండ్రి, మరి ఆరోగ్యం కానీ ఏది కూడా ప్రభు నాయన మమ్మల్ని వేరు చేయకుండా ఉండగలటానికి కావాల్సిన కృపను గ్రహించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాను. అటువంటి ఫ్రెష్నెస్ తో మా జీవితాలు ముందుకు వెళ్ళగలటానికి ఎల్లప్పుడూ మీరు మాకు సహాయం చేస్తారని ప్రార్థిస్తుంటున్నాను. మేము వర్క్ చేయగలటానికి, బేసికల్ గా మెన్ చేయాల్సినటువంటి వర్క్ చేయగలటానికి, వైఫ్స్ వాళ్ళు చేయాల్సిన వర్క్ చేయగలటానికి, ఇద్దరి మధ్యలో ప్రభు మంచి రిలేషన్షిప్ ప్రభు, మరి మంచి ఫ్రెండ్షిప్ ప్రభు నాయన, మంచి కమ్యూనికేషన్ ప్రభు, దేవ ఇవన్నీ కూడా మేము బిల్డ్ చేసుకోగలటానికి కావాల్సిన కృప మీ నామములో దయచేయమని, కాన్షియస్ గా మేము ఉండగలటానికి, ఏది లైట్ తీసుకోకుండా ప్రభు, అన్నిటికంటే ఇంపార్టెంట్ రిలేషన్షిప్ ఇదని గుర్తుపెట్టుకొని వేరే సంబంధాలను ఏ విధంగా కాపాడుకుంటున్నామో అదే రీతిలో ప్రభు భార్యాభర్తల మధ్య ఈ సంబంధాన్ని కాపాడుకుంటూ మా లైఫ్ ని బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేయగలటాం, అటువంటి ఫ్రెష్నెస్ తో మేము జీవించగలటానికి కావాల్సిన కృప ఎల్లప్పుడూ నీ పరిశుద్ధమైన నామములో దయచేయమని మా ప్రభు యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. Thank you, sir. Thank you very much for your patient listening. Okay. Thank you, Anna. Thank you so much.